మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో మనందరము ప్రశస్తమైన సమయానికి వచ్చాం. దేవాదేవుని సందులో మనందరము ఏకంగా కూడి ఇంతవరకు కూడా ఆయన నామాన్ని గొప్ప చేస్తాం, మహిమపరిచాం. మహిమ గల దేవుడు ఆయన మహిమతో మనల్ని నింపడానికి ఆయన సిద్ధంగా మన మధ్యకు వచ్చి ఆయనే మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు స్తోత్రం. దేవుడే మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాటలు వినడానికి మేము ఇష్టపడుతున్నాం. ఇష్టపడి స్థలంలోకి వచ్చామని వారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని మాటల మీద నిర్లక్ష్యం చేయమని వారి స్తోత్రాలు చెప్పండి. దేవుని మాట నిర్లక్ష్యం చేయము. మాట్లాడే ప్రతి మాటని మా హృదయంలో తీసుకుంటామని వారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ అతిశయం ఎవరు? నీ అతిశయము ఎవరు? లోకస్తులకైతే వాళ్ళ అతిశయాలు వేరేగా ఉంటాయి. కానీ దేవుని పిల్లలైన మనకి మన అతిశయం కూడా లోకాన్ని, లోకస్తులను ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. కనుక ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసంగా ఉంటూ దేవుని నమ్ముకొని భక్తి జీవితం కొనసాగిస్తూ దైనందిన జీవితంలో పాటలు పాడేవారుగా, వాక్యం చెప్పేవారుగా, సువార్థికులుగా, వాయిద్యములు వాయించేవారుగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మీరు, లేక మనము మన జీవితంలో ఇప్పటి వరకు అసలు మన అతిశయం ఎవరు అన్న సంగతిని గుర్తించగలిగామా, లేక గ్రహించగలిగామా? అది ప్రశ్నగానే ఉండిపోయిందా? అసలు దాని గురించి ఆలోచన ఉందా లేదన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అదే అడుగుతున్నాడు ఆయన, ఈ అతిశయము ఎవరు? లోకస్తులైతే లోకంలో అధికారులు వారి అధికారాన్ని బట్టి అతిశయిస్తారు. నా అధికారంతో నేను ఏమైనా చేయగలను. అలాగే లోకస్తులు కొందరు వారికి ఉన్న గృహాలను బట్టి, కార్లను బట్టి, బైక్స్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా అతిశయిస్తారు. మనమైతే అలాగ చేయడానికి వీల్లేదు. మనం దేన్ని బట్టి అతిశయించినా అది వ్యర్థమే. కానీ దేవుని బట్టి అతిశయించాలి. భూలోకంలో దేన్ని బట్టి అతిశయించినా దేవుని ద్వారా పొందుకున్న సంగతిని గ్రహించాలి. వారికి ఆ గ్రహింపు ఉండదు. నా బలము చేత, నా శక్తి చేత నేను సంపాదించుకున్నాను ఈ పదవిని, ఈ అధికారాన్ని. కొన్ని లక్షలు ఖర్చు పెట్టే ఈరోజు మంత్రిని అయ్యాను అనుకుంటారు. వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి అమెరికాలో, ఇతర దేశాలు చదవబట్టే ఒక అధికారిని అయ్యాను అనుకుంటారు. వారు ఆ విధంగా ఆలోచన చేస్తారు. మనం ఆ విధంగా ఆలోచన చేయడానికి వీల్లేదు. నీ అతిశయం ఎవరిని అడుగుతున్నాడు దేవుడు? నీ అతిశయము వారి వలె నీ గృహములు, నీ యొక్క రథములు, నీ యొక్క కుమారులు, కుమార్తెలు, నీ జీవిత విధానంలో నీకు ఉన్నటువంటి స్థితి నీ అతిశయం అనుకుంటున్నావా? లేకపోతే వాటన్నిటిని సమృద్ధిగా అనుగ్రహించే నేనే నీ అతిశయం అనుకుంటున్నావా అని ఒక ప్రశ్న ఆయన వేస్తున్నాడు. మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీరే మీ అతిశయం అనుకుంటున్నారా? మీ కుటుంబాలే మీ అతిశయం అనుకుంటున్నారా? మీకున్న స్థితిగతులే మీ అతిశయం అనుకుంటున్నారా? మిమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, మిమ్మల్ని పెంచుకొస్తున్న దేవుడే మీ అతిశయం అనుకుంటున్నారా? దేవుడే మీ అతిశయం అనుకుంటున్నారు. మంచిది. దేవుడే మీ అతిశయం అనుకుంటే దేవుని అందే సంతోషించాలి, దేవుని అందే ఆనందించాలి. ఏమున్నా కూడా దేవునికే సమర్పణ చేయడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఈ విశ్వాస యాత్ర ప్రయాణంలో ప్రయాణిస్తూ వారి జీవితంలో ఇటు గొప్ప సత్యాన్ని తెలుసుకోలేని వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ తెలుసుకుని కూడా ఇప్పుడు ప్రశ్నించినప్పుడు, అడిగినప్పుడు దేవుడే అతిశయమని చెప్పిన మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఇక ముందు కానీ, ఇక తర్వాత కానీ మీ బిడ్డలను బట్టి, మీ గృహాలను బట్టి, మీకున్న స్థితిగతులను బట్టి అతిశయించే మనసు కలిగి ఉండకూడదని దేవుడు దినం మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనాకారుడు
మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి 19వ కీర్తన 7-8 వచనాలు చూసుకున్నట్లయితే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఏమన్నాడైనా? కొందరు గుర్రములను బట్టి, కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. కొందరట గుర్రములను బట్టి అతిశయపడతారట, కొందరు రథములను బట్టి అతిశయపడతారట. గుర్రములు రథములు ఏంటో తెలుసుకోవాలి ముందు. వాళ్ళంతా అతిశయపడ్డానికి కారణాలు ఏంటో, గుర్రములు రథములు ఏమండి, గుర్రములు ఏంటో రథములు ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు రథములు లేవు. ఇక్కడ లిఖించబడిన రథాలు అరుదుగా ఉన్నాయి. ఇప్పుడున్న రథాలు ఏంటి? కార్లు, బైక్లు. గుర్రాల వారి పరిగెడతాయి బైక్లు, రథముల వారి పరిగెడతాయి కార్లు. చాలామంది BMW అని, బెంజ్ కార్ అని, రేంజ్ రోవర్ అని ఇలా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు 2 కోట్ల పైన ఉంటుంది. ఆ కార్లు ఆ గుమ్మాలు పెట్టుకుని దాన్ని చూసి చాలా ఆనందిస్తుంటారు, అతిశయిస్తుంటారు, నాకున్న కారు మరొకరికి లేదు అని. కొందరు బైక్స్, ఖరీదైన బైక్స్, 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు కూడా బైక్ ఉంది. అలాంటి బైకులు కొనుక్కుంటారు అండి. ఇప్పుడు బుల్లెట్ అంటే వెరైటీ అయింది. ఇప్పుడు గోల్డ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ తోలుతున్న వారికి అదొక అతిశయం. పెద్ద బండి నేను కొన్నాను అనేసి. ఇలాగ కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, వారుకున్న కార్లను బట్టి, వారుకున్న బైక్స్ని బట్టి ఏమండి అతిశయపడతారు. కొందరట వారుకున్న గృహాలను బట్టి కూడా అతిశయపడతారు. నాకైతే మంచి ఇల్లు కట్టించగలిగాను, నేను ఆ స్తోమత నాకుంది. ఒక్కరున్నవారు, నాతో పుట్టినవాడే, నాతో కలిసిమెలిసి ఉన్నవాడే, ఒకే కడుపును పుట్టాం, అయినను వాడికి పూరు పొడిసి నాది బిల్డింగు అని ఒక అన్న తమ్ముడు చూసి అతిశయించవచ్చు, ఒక తమ్ముడు అన్నను చూసి అతిశయించవచ్చు. కానీ అతిశయం అంతా సూచ్యమని చెప్తున్నాడు. కొందరు బిడ్డలు బట్టి అతిశయిస్తారు, కుమారులను బట్టి. 5 కొడుకులు ఉంటే నాకేం కాదని, కానీ 5 కొడుకులు కూడా చూడలేని స్థితి ఉంది. నేను 5 విడిచిపెట్టి ఎవరు వాళ్ళు బ్రతికే పరిస్థితుల్లో ఉన్నారు. అతిశయం శూన్యమైందా లేదా? ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే వాళ్ళు 5 కోట్ల మీద ఆధారపడి బతకట్లేదు, కానీ ప్రభుత్వం ప్రేమ చూపించే పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. సత్యం ఇది. కొన్ని జీవితాల్లో జరుగుతున్నటువంటి సత్య సంబంధమైన విషయం ఇది. దేవునికి మహిమ కలుగుగా. కొందరు చదువును బట్టి అతిశయిస్తారు. నేను బాగా చదువుకున్నాను అని చదువులేని వారిని హీనంగా చూస్తారు, తక్కువగా మాట్లాడుతుంటారు. వెలగల వస్త్రాలు కలిగి ఉన్నవారు, బంగారం వెండి కలిగి ఉన్నవారు, వెండి బంగారం సంపాదించలేని పేదవారిని చూసి వాళ్ళు ఏదో గోల్డ్ నగలు వేసుకుంటే ఏదో సామూహికంగా వారికి స్తోమత కొద్ది ఏదో కాటన్ శారీస్ చిన్న 100-200 రూపాయల చీర కట్టుకుంటే 5,000 రూపాయలు పట్టు చీర కట్టిన వ్యక్తి వాళ్ళు చులకనగా చూస్తారు. కొందరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న నగలన్నీ కూడా వాళ్ళ మీద వేసుకుని వెళ్ళి ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవైపే చూడాలనే ఉద్దేశంతో మూల ఉన్న నగలన్నీ తీసుకెళ్ళి ఒంటి మీద వేసుకుని వెళ్ళి అతిశయిస్తుంటారు వాటిని బట్టి. కొందరు అడగాలి, ఇది ఎంత కొన్నాం, ఎంత అయింది, ఏంటని అడుగుతున్నప్పుడు ఎంతో అతిశయం, ఎంతో గర్వంగా చెప్తుంటారు వాళ్ళు. ఎంతో తెలుసా, 2 లక్షలు అయింది అని దాని ఖరీదు అడగకపోతే చెప్తారు. ఎక్కడ కొన్నాను తెలుసా, లలిత జ్యువెలరీ. ఇవన్నీ మీరు అడగరు. ఎక్కడ కొన్నావు, బాగుందంటారు అంతే. అన్నదానికి 4 సమాధానం చెప్తారు. ఎందుకంటే అతిశయం, దాన్ని బట్టి సంతోషిస్తున్నారు, దాన్ని బట్టి గొప్ప అవుతున్నారు వాళ్ళు. ఈ స్థితి మానవుడికి యోగ్యమైనది కాదని దేవుని వాక్యము తేటగా తెలియజేయదు. ఆయన అంటున్నాడు కదా. అందుకని దావీదు జీవితంలో పేదరికం చూశాడు, ఐశ్వర్యాన్ని చూశాడు, అన్నం లేని స్థితిని చూశాడు, అనేకులకు అన్నం పెట్టే స్థితికి ఎదిగాడు. అయినా సరే ఆయన దేన్ని బట్టి కూడా, ఎవరికైనా ఒకే రథం ఉంటుంది ఇవని, ఆయనకి రోజుకు ఒక రథం, ఏమండి 100 గుర్రాలు, సైన్యము, వెలగల వస్త్రాలు, వజ్ర వైడూర్యములు, నగలు, ఈ రోజు నగలు ఆ రోజు ధరించి వెళ్ళొచ్చు, కిరీటములు అవి కూడా.
ఏమండి అయినా సరే ఆయన దేన్ని బట్టి కూడా అతిశయించదు. ఏమన్నాడు ఆయన? అంతటి మహారాజు, అంతటి గొప్పవాడు ఏమన్నాడు? కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏది కలుగున్నా, ఏది సంపాదించుకున్నా, దేని బట్టి ఆనందిస్తున్నా అదంతా కూడా ఆ దేవుని కృపల్ని మనకి కలిగి ఉందన్న నమ్మకాన్ని కలిగి ఉన్నాం కనుక మన దేవుని బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన కార్యమును బట్టి మనం అతిశయిస్తాం. అలాంటి మనసు మనకు లేకపోతే ఇది నా కూలి నష్టపరుచుకుని ఇక్కడికి రాము. దేవుని స్తోత్రం. దేవుని బట్టి, దేవుని మాటను బట్టి ఆనందించాలని, సంతోషించాలని ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చామంటే మరి దేవుని కృప వల్ల మన సమస్తము కలిగి ఉన్నామని సంగతిని గ్రహించగలిగాం కనుక వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాం. చూసారా? లోకాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యం బట్టి, కార్లను బట్టి, బళ్ళుని బట్టి, బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, వెలగల వస్త్రాలను బట్టి, కన్నబిడ్డలను బట్టి అతిశయించేవారట. మరి ఏమన్నారట? వారు కృంగి నేల మీద పడి వాళ్ళు ఉదయం కృంగిపోతారట. ఒక వ్యక్తి బంగ్లాన్ని బట్టి అతిశయించండి. కొన్ని సందర్భాల్లో ఏదో వ్యాధి బాధలు వచ్చి అప్పులు పాలయ్యి ఆ బంగ్లాన్ని అమ్మేసి తినుకో, అప్పుడు కృంగిపోతాడా? కృంగిపోడా? కృంగిపోతాడు. 5 కుమారులను బట్టి అతిశయించిన తల్లిదండ్రులు వారు ఎవరు చూడకపోతే కృంగిపోతారు? కృంగిపోరా? కృంగిపోతారండి. ఒక కారును బట్టి అతిశయించిన వ్యక్తి ఆ కారు కొన్ని సమస్యలను బట్టి రిపేర్ అయిపోయి మూలం పడిపోయి అది చేయించిన స్తోమతలో ఉన్నట్లయితే కారు కొనడం గొప్పే, 2 కోట్లు ఎట్టి, కానీ అది రిపేర్ వస్తే ₹1,00,000 పైన అవుతుంది. అప్పుడు ఆ స్తోమత లేదనుకో దాన్ని అలా వదిలేసి ఏం చేస్తాడు? పాత్రం కొడికి ఏమూర్చి వస్తుంది. అప్పుడు కృంగిపోతాడు? కృంగిపోడా? కాబట్టి వారు కృంగి నేల మీద పడున్నారు. మనం చక్కగా నిల్చున్నాం. మనం చక్కగా ఏది నిల్చున్నాం? ఏది ఇచ్చినా, ఏది పోయినా అది యెహోవా వల్లనే జరుగుతున్న నమ్మకం దృఢంగా నీ మనసులో నిర్ణయించుకున్నావు కనుక అది పోయినా ఉన్నా బాధపడను. దేవుని స్తోత్రం. అది ఇచ్చే దేవుడు, తిరిగి మరలా కట్టే దేవుడు నీతో ఉన్నాడు కనుక ఆయన బట్టి అతిశయిస్తావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు, చక్కగా నిలబడతావు. ఆత్మీయ జీవితంలో నిలబడతావు, లోక జీవితంలో నిలబడతావు, స్థిరంగా నిలబడతావు, స్థిరంగా విశ్వాసం నిలబడతావు, స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటావు, స్థిరమైన భక్తి చేస్తావు. ఏది ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన నాతో ఉన్నాడు, అది నాకు చాలని ఒక తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. అప్పుడు నీ హృదయంలో ఉన్న సంతోషము, ఆనందము, విశ్వాస తీర్మానాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు. అలాంటి వారు ఎందుకు అపవాదులు రావడం భయపడతాడు, దూరం నుంచి పారిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను నేను. అలాగే వారు పడిపోవడానికి గల కారణాలు, భక్తులు కూడా పడిపోయారు, రాజులు పడిపోయారు, వారు కృంగిపోయారు, వారు వర్ణం వారి కొని తెచ్చుకున్నారు. అట్టి వారు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. రాజు బబులోనని మహా విశాల పట్టణము, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడటండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశపు శబ్దం వచ్చి ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, చాలండి, నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయినని చెప్పాడు. ఏమనుకుంటా రాజుకు నెబుకద్నెజరు, ఈ బబులోను మహా విశాలమైన పట్టణాన్ని, ఈ నగరాన్ని నేనే స్థాపించాను, నా బలాధికారం చేత, నా ధర్మం చేత, నా తెలివితేటల చేత, నా యొక్క శక్తి చేత నేను నిర్మించాను అని అనుకున్నాడట. తనలో తన మనసులో అనుకున్నాడట. వెంటనే ఆకాశం శబ్దం వచ్చి, ఇదిగో రాజా, నీ రాజ్యం వద్ద నుంచి తొలగించబడుతుందని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మనమైతే అలా అనుకోకూడదని, లోకస్తులైతే అలాగ అనుకోవచ్చు, కానీ దేవుని ద్వారా బలపరచబడిన వారు,
దేవుని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకున్నవారు, దేవుని బలము చేత సర్వాన్ని సంపాదించుకున్నవారు, దేవుని బలము చేత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినటువంటి వారు అలాగనుకోవటం వీల్లేదని ఈ నెబుకద్నెజరుని బట్టి మనం తెలుసుకుంటాం లేదా? అలాగే తన మనసులో తను ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే ఆకాశం నుంచి చేసిన శబ్దము తన మనసులో అనుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన శబ్దము? ఆకాశం నుంచి. ఎందుకు వచ్చిన శబ్దం? ఎందుకంటే ఆకాశం నుంచి ఆశీర్వదింపబడ్డాడు దేవుని చేతుల ద్వారా. ఆకాశం నుంచి ఆశీర్వాదాలు కుమ్మరించబడ్డాయి. ఆ మహాపట్నాన్ని కట్టడానికి, ఆ బబులోను నగరాన్ని స్థాపించడానికి ఆకాశం ఉందన్న దేవుడు ఆశీర్వదించాడు. సంగతిని మర్చిపోయి నా బలము చేత, నా బలాధికారం చేత, నా శక్తి చేత నేను కట్టాను కదని గర్విస్తున్నాడు, అతిశయపడుతున్నాడు. పట్టణాన్ని బట్టి వెంటనే క్షణాల్లో తీర్పు వచ్చింది అక్కడ. ఇదిగో రాజా నెబుకద్నెజరు, నువ్వు వర్తిస్తున్న నీ దేశాన్ని నేను నీ యొద్ద నుంచి తీసివేస్తున్నాను. అది నీ యొద్ద తొలగిపోతుంది. అది కాపాడుకునే పరిస్థితి నీలో లేదని చెప్పి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మని వారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని చేత అభివృద్ధి చెందినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే ఆయన కృప వల్లే పొందుకున్నాను, కానీ నా ఘనత వల్ల కానీ, నా జ్ఞానం వల్ల కానీ. ఒక కుమారుని పొందుకున్నావా, కుమార్తెను పొందుకున్నావా, ఒక రొమ్ము కలిగి ఉన్నావా, వెండి బంగారం, నువ్వన్నీ కలిగి ఉండాలి. అసలు నీకు ఎక్కర్లేదు అనుకుంటే దేవుడు భూమి నుంచి ఇవ్వడు. మనం అన్నీ కలిగి ఉండాలి, కానీ వాటిని బట్టి అతిశయించుకో. అర్థమైందా? వాక్యం వినడానికి టీవీ ఉండాలి, ఏమండి దేవుని మహిమపరచడానికి బంగారం కలిగి ఉండాలి, ఏమండి పిల్లలు కలిగి ఉండాలి, కుటుంబం కలిగి ఉండాలి, బిడ్డలను కలిగి ఉండాలి, ఆస్తిపాస్తులు కలిగి ఉండాలి, అన్నీ కలిగి ఉండాలి. కానీ దేన్ని బట్టి కూడా నువ్వు వర్తించడానికి వీలు లేదు. అది నీది కాదు అనుకున్నప్పుడే నువ్వు వర్తించవు. ఇది దేవునిది, దేవుడిచ్చాడు. ఈ బిడ్డలు దేవుడిచ్చాడు, ఈ గృహాన్ని దేవుడిచ్చాడు, ఈ స్తోమతను దేవుడు కలుగజేస్తాడు అని నువ్వు అనుకున్నప్పుడు, ఆయనదని అనుకున్నప్పుడు నువ్వు నీది అనుకుంటే మాత్రం నువ్వు అతిశయిస్తావు. అతిశయిస్తావా? నీదనుకుంటే నువ్వు అతిశయిస్తావు, నీదని అనుకోకూడదు. క్రైస్తవులు ఎలా జీవించాలో తెలుసా మీకు? ఎలా అనుకోవాలో తెలుసా? కలిగి ఉన్నది ఏది కూడా మనది కాదని అనుకోవాలి. ఏమండి? కలిగి లేదని కలిగి ఉన్నాం అనుకోవాలి. చప్పలు కొట్టి ఎవరు మహిమపరచండి. కలిగి ఉన్నది ఏది కూడా మనది కాదు అనుకోవాలి. కలిగి లేదని కలిగి ఉన్నాం అనుకో. నిజంగా నీ గృహం లేదనుకో, ఒక మంచి గృహము కలిగి ఉన్నాను అనుకోవాలి. దీంట్లో ఉన్నా సరే ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంది, కానీ ఆ ఇంట్లో అలాంటి ఇంట్లో నువ్వు ఉండలేవు. కానీ కొన్ని 100,000 ఇచ్చే నువ్వు ఉండగలుగుతున్నావు అంటే అది నిజంగా దేవుని కృప కదా, గొప్ప కదా. రోడ్ల మీద తడిచి జీవించే వారికంటే, వర్షంలో పడుకునే వారికంటే, బస్ స్టాప్లో వారికంటే గొప్ప విషయం కదా. అతి కట్టుకుని స్తోమతను కలిసి చేస్తాడు కదా దేవుడు, ఆరోగ్యం ఇస్తుంది కదా దేవుడు, ఆ గృహానికి క్షేమం ఇచ్చాడు కదా, ఈ గృహానికి క్రీస్తాధిపతిని నడిపిస్తాడు కదా, నిన్ను ఆపదలు ఆదుకున్నాడు కదా. అంత అంటే నీకు ఏం కావాలి? దేవుని స్తోత్రం. కనుక రాజు నెబుకద్నెజరు కంటే మనం గొప్పవాళ్ళం కాదు. అతనే మనసులో అతిశయించాడు. ఈ రాజ్యాన్ని నేను కట్టాను, ఈ మహావిశాలమైన పట్టణాన్ని కట్టానని మనసులో అనుకున్నప్పుడే దేవుని తీర్పు వెంటనే వచ్చింది. దేవుడు ఆయన చేతి ద్వారాగా నువ్వు సంపాదించుకుని, ఆయన చేతి ద్వారాగా బిడ్డలు కనుక్కొని, నీకు బిడ్డలు లేనప్పుడు అంగలార్చినప్పుడు ఆయన బిడ్డలు ఇచ్చితే, గృహం లేనప్పుడు గృహం కావాలి గృహం ఇస్తే, ఒక దినాన్ని ఆస్తి లేనప్పుడు ఆస్తి మనం ఆస్తిస్తే, నీ పాడి పంటలు వ్యవసాయం దుక్కుతులు ఆశీర్వదిస్తే, ఈ దినము నీదనుకుంటే ఆయన అడగడా? మరి అడగడా? ఈయన జీవితంలో జరిగింది అదే, నెబుకద్నెజరు జీవితంలో జరిగింది అదే. అన్నీ ఆయన ఇస్తే ఈయన గంట పొందుకోవాలని చూస్తున్నాడు. వెంటనే ఆకాశం నుంచి శబ్దం వచ్చిందంట. అలాగే మనము నెబుకద్నెజరు వలె దేవుని ద్వారా ఆశీర్వదింపబడి, దేవుని ద్వారాగా ఆరోగ్యం పొందుకొని, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా, రబ్బాయి రై ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా, ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు వచ్చి ఆదివారం కూడా పనికి వెళ్ళిపోయి మన ఇష్టాన్ని మనం జీవిస్తే ఒకరోజు ఆరోగ్యం కోల్పోవాల్సి వస్తుంది. ఆరోగ్యం ఎవరిది అనుకుంటున్నారు? మనం తిండి బట్టి, దాన్ని బట్టి ఆరోగ్యం రాదు. ఆరోగ్యం ఎక్కడ ఉంది? ఆరోగ్యం ఎక్కడ చెప్పండి? ఆరోగ్యం ఎక్కడ చెప్పండి? ఆయన ఎవరు? అమలాపురం డాక్టర్ గారు, మన బుజ్జి తెలుస్తారు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, గన్నవరం కూడా పెట్టారు. ఆరోగ్యం ఆయన దగ్గర ఉందా? మందులో ఉందా? దేవుడు అంటున్నాడు, నిజంగానే విశ్వాసం అయితే నా రెక్కల నీడలో ఉంది నీ ఆరోగ్యం అంటాడే. దేవునికి మహిమ కలుగును గాక.
నువ్వు ఎప్పుడైతే చేతులెత్తి దేవుని ప్రార్థన చేస్తావో ఆయన రెక్కల నీళ్ళు ఆలోచన నీలో ప్రవేశిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటావు. కొన్ని సమస్యలను బట్టి, కొన్ని తినే పదార్థాలను బట్టి సరిగా తినట్లేదు కాబట్టి, తినవలసిన తినట్లేదు కాబట్టి మనుషులకి అంతంత మటుకు రోగాలు వస్తున్నాయి. అది కాదని నేను అన్నాను. అయితే దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఏది తినాలో ఏది మానాలో దేవుడు కూడా తగిన జ్ఞానం నీకు ఇస్తాడు. నీ బిడ్డలను ఎలా పెంచాలో పోషించాలో. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక దేవుని సందులో మరి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడు, ఏదైనా సరే మనం ఏది కలుగున్నా దేవుని సందులో దేవుని కృపను బట్టి మనం కలిగి ఉన్న మన సంగతిని పొందుకోవాలి. ఆ విషయంలో మనం దేవుని సందులో ప్రతి ఒక్కరు కూడా ఆనందించాలి. కనుక దేవుని సందులో ఎప్పుడు కూడా మనము మన అతిశయం ఆయనే, మన ఘనత ఆయన, మన కీర్తి ఆయన. అందుకని ఏమన్నాడు భక్తుడు? ఏమన్నా చెప్పండి ఆయన చక్కగా, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా కన్నుడా, దేవునికి మహిమ కలుగును గాక. నా అతిశయము నీవే, నా ఆనందము. అతిశయం అంటే ఏంటి చెప్పండి? సంతోషము, ఆనందము, ఈ రెండు అతిశయం. అతిశయంలో దాగి ఉంటాయి ఈ ఆనందము, సంతోషం. ఎప్పుడైతే అది వికసిస్తుందో బయటకు వచ్చి మనుషులు సంతోషపరుస్తారు. దేవుని స్తోత్రం. అలాగే మరొక విషయాన్ని కూడా మేము ముందుస్తున్నాను. చూడండి, అక్కడ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. రాజా చిత్తగించుము, మహోన్నతుడు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి మహాదశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేసును. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు ఉండేది. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల ఎదురుని తెరవబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడు దేవుడు మానవ రాజ్యముల్లో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారు స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల గలి గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిచిన శరీరము గలవాడాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భం ఎవరి గురించి మాట్లాడుతుంది? ముందు మనం చెప్పుకున్నటువంటి నెబుకద్నెజరు గురించే మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి? అతని కుమారుడైన బెల్షస్సరుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సరుతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే ఇక్కడ చెప్తాడు కదా, రాజా చిత్తగించు, మహోన్నతుడు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చాడు. ఏమి ఇచ్చడానికి? మహోన్నతుడైన దేవుడు ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చడానికి? రాజ్యం ఇచ్చాడు, మహాదశ ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు. దేవుడు అతనికి మహాదశ ఇచ్చినందున ఏం చేసినట్టు అతను ఎవరిని చంపాలనుకున్నాడో అని చెప్పాడట. ఎవరిని బ్రతికించాలనుకున్నాడో వాళ్ళు బ్రతికించినట్ట. ఎవరిని హింస పెట్టాలనుకున్నాడో వాళ్ళ హింసకు గురి చేసినట్ట. ఎవరిని సంతోషపరచాలనుకున్నాడో వాళ్ళు సంతోషపరిచినట్ట. దేన్ని బట్టి? దేవుడు ఇచ్చిన మహాదశను బట్టి, ఘనతను బట్టి, అధికారాన్ని బట్టి, ప్రభుత్వాన్ని బట్టి, ప్రభావాన్ని బట్టి
ఇట్టి కార్యం జరిగించు వెళ్ళిపోయాడట. ఇట్టి కార్యాలే జరిగించి వెళ్ళిపోయాడటండి. అయినా సరే ప్రభు ఎప్పుడు లెక్క అడగలేదే. ప్రభు ఎప్పుడు ఆ చేసిన కార్యం గురించి ఆయన మనసు పెట్టలేదు. కానీ అయితే కాబట్టి సకల రాష్ట్రములను కూడా చూసారా, ఎవరిని హెచ్చించిపోయి కోరినో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయ కోరినో వారిని పడవేసు. కాబట్టి సకల రాష్ట్రములు జనములు ఆయా భాషలో మాట్లాడాలని అతనికి భయపడచ్చు, అతను ఎదుట వణుకుతూ ఉంటారట. చూసారా, వింటున్నారా? ఎప్పుడైతే రాజు, ఇప్పుడు మన దేశానికి రాజు ఎవరు? ఇప్పుడు మన రాష్ట్రానికి రాజు ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏమండి, ఆయన ఏమైనా చేయలేడా? ఈరోజు ఈ గ్రామాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించగలడు, రేపు విడిపించగలడు. అవునా కదా? మరొక రోజు మరో గ్రామాన్ని సరిగా అప్పగించగలడు, మరి విడిపించగలడు. అతని మాట ఆర్డర్ ఇస్తే అరెస్ట్ చేస్తారు, ఆర్డర్ తీసేస్తే విడుదల ఇస్తారు. అవునా కదండి? రాజు మన చేతులు. అలాగా ఇతను ఏం చేసాడంట, ఆ రాజ్యం ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలు కూడా ఆ యొక్క ప్రభుత్వ జనులు కూడా జనులందరిలోకి వెళ్ళి ఇలాంటి కార్యాలు చేస్తున్నప్పుడంట ప్రతి ఒక్కరు కూడా దేశమంతా కూడా ఆయన మాట అంటే గడగడ వణుకుచు భయపడేవారటండి. అంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఏమండి? అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతను హృదయం కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వం అతను తీసివేసి అతని గంటను పోగొట్టాడు. సరే, అయితే అతను ఏం చేశాడు? మనసులోను అతిశయించాడు, గర్వించాడు. ఈయన ఎవరినైనా ఏమైనా చేయగలను, మంచివాడిని పాడు చేయగలను, చెడ్డవాడిని బాగు చేయగలను, ఎవరినైనా పడతోయగలను, ఎవరిని నిలబెట్టగలను, ఎవరినైనా ఏమైనా చేయగలనని తన యొక్క రాజ్యాధికారంతో, బలముతో, ఈ ఘనతతో, ఐశ్వర్యంతో వెర్రవీగిపోవచ్చున్నాడంటే. వెర్రవీగిపోవచ్చునే కాకుండా మరి ప్రజలందరినీ బాధించడమే కాకుండా దేవుని విషయంలో కూడా తప్పిదం చేస్తాడు. ఇక్కడ బలాత్కారంతో నింపబడింది హృదయం. దేంతో నింపబడింది? బలాత్కారంతో నింపబడి ఏమంటాడు ఇక్కడ? ఈ మహావిశాల పట్టణమును, ఈ యొక్క మహావిశాల నగరమును నేనే స్థాపించాను కదా అని అతిశయిస్తూ మనసులో బలాత్కారం పొందుకుంటూ ఈ విధంగా మాట్లాడినప్పుడు దేవుడు అతన్ని హృదయాన్ని ఏం చేయండి, అతని హృదయం కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టింది. చూసారా, అప్పుడు ఏమైందంట? అప్పుడు అతను మానవుల యొద్ద నుండి తరవబడి పశువుల వంటి మనసు గలవాడాయను. అప్పుడు ఏమైందంటే అతను మానవుల యొద్ద నుండి తరబడి పశువుల వంటి మనసు గలవాడైపోయాడట. ఏమండి, మనసు గలవాడాయన. తర్వాత ఏం జరుగుతుంది చూడండి అక్కడ. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములలో ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించనని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాదుల మధ్య నివసించు పశువుల గడ్డి మేయచ్చు ఆకాశం మంచి చేత తడిచిన శరీరం గలవాడు ఆయన. దేవుని స్తోత్రం. సరా, ఏమైంది? అతని స్థితంతా పోయింది. పశువుల వలె మరి మనుషుల మధ్య తరవబడ్డాడు. ఆ పశువుల మధ్యకి వచ్చాడు. పశువుల చేత మేస్తున్నాడు, గడ్డి మేస్తున్నాడు. మరి వర్షం చేత శరీరం అంతా తడిచిపోతుంది, నివాసము లేదు. మానవ బుద్ధిని కోల్పోయాడు, మానవ స్వభావం కోల్పోయాడు, పశువుల స్వభావము వచ్చింది. అలాంటి జీవితము మరి చూసారా, అప్పుడప్పుడు మన వాళ్ళు అంటాడు నెబుకద్నెజరు లాంటి గడ్డి మేసేది. దేవుని స్తోత్రం. ఇదే మనమెంత, మన భాగ్యం ఎంత, మన బలం ఎంత. మనలో కొందరు ఏమనుకుంటారంటే నా భక్తి చాలా గొప్పదని. బలమైన విషయాలకేమో దైవజనం దగ్గరకు వస్తారు ప్రార్థన చేయమని. పరీక్షలు పాస్ అవ్వాలంటే, అనారోగ్యాలు పోవాలంటే, ఏమండి బాధకరమైన విషయాలు దెయ్యాలు పట్టుకుంటూ వస్తారు దైవజనం దగ్గరికి. దెయ్యాలు బలహీనపరుస్తూ వస్తారు. వాటి ఏం అతిశయించలేదు వాళ్ళు. కానీ పుట్టినరోజు శుభ సందర్భాలు ఫంక్షన్ ఉన్నాయనుకోండి, వాళ్ళే చేసేసుకుంటారు. నా భక్తి నాకు చాలా అనుకుంటారు. అది న్యాయమా? చెప్పండి, న్యాయమా? ఈరోజు పుట్టిన దినమును ఇచ్చింది ఎవరు? చెప్పండి. ఇచ్చింది ఎవరు? ఆ బిడ్డకి క్షేమం ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? అనుకున్నట్లయితే ఏం చేస్తారు? నువ్వు ఏం చేస్తారు చెప్పండి. మీరు అనుకున్నట్లయితే, నిజంగా మీరు విశ్వాసులు అయితే, అలాగే మీరు అనుకున్నట్లయితే ఏం చేస్తారు? మీరు దేవుడి సందుకు వచ్చి దైవజనం చేసి ప్రార్థన చేస్తారు, చేయొచ్చురా? ఆరాధన పెట్టుకోరా? మరి ఇది పెట్టుకోవట్లేదంటే మీరే ఏముంది మీకు?
ఏమని చెప్పండి, అతిశయం ఉందా లేదా చెప్పండి. అంటే మేలు పొందుకుందా దేవుడిని మర్చిపోయే స్థితి. బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చాడు దేవుడు. గుండెలు బాతుకుని ఏడ్చేదాన్ని, కుటుంబం అంతా ఘోషించేవారు, ఒకరినొకరు దూషించుకునేవారు, ఒకరినొకరు ఏలం చేసేవారు. ఇది గొడ్డిదాన్ని కుటుంబంలో మనుషులు చెప్పి నువ్వు అనిపించుకునేదాన్ని. ఓ తీర్మానికి వచ్చేవాడు మీరు. కానీ ఈరోజు దేవుడు సంతానం ఇచ్చాడు. ఆ సంతానాన్ని ఎక్కడ తీసుకురావాలి? ఏమండి, దేవుడి సంతలోంచి దేవుడు ఎప్పుడు త్రోసివేయడు. మన క్రియల వల్లే మనం త్రోసివేయబడతాం. అర్థమవుతుందండి? నెబుకద్నెజరుకు ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, రథములు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఆయన ఎప్పుడైనా కావాలన్నాడు స్త్రీ? ఎవరు పోగొట్టుకున్నారు? ఆయనే పోగొట్టుకున్నాడు. ఏం చేత? బుద్ధిహీనత, బలాత్కారంతో నింపబడిపోయింది హృదయం అంతానే. హృదయం చాలా మోసకరమైంది, ఘోరమైన క్షణంలో మార్చేస్తుంది నిన్ను. ఎందుకులా ఈ భక్తి అనిపిస్తుంది నీకు? ఎందుకు ఆ చేత వీళ్ళు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది? నీ దృష్టికి నువ్వు యోగ్యురాలువా? నీ తీర్మానాలు నీవా? దేవుని దృష్టికి నీ నీతి, నా నీతి కూడా మురుకు కొట్టి వాళ్ళకి కనపడుతుంది. ఎంత భక్తి చేస్తుంది. ఎక్కడో కూడా పడిపోతున్నావు, ఎక్కడో కూడా జారిపోతున్నావు, ఎక్కడో కూడా తలంపుల్లో నీకు నువ్వే హెచ్చించుకుంటున్నావు. నీకు అసాధ్యమైన పని అయితే దైవజనులకు వస్తావు, దైవజనులకు ప్రార్థన చేయించుకుంటావు, నీ సాధ్యమైన నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. అన్యాయమా? పరిశుద్ధాత్మ చేత త్రోసివేయబడతారు ఒక రోజు. నేనేనా మిమ్మల్ని సంతోషపరచవద్దా? మీ దైవజనుడు ఎప్పుడైనా మిమ్మల్ని సంతోషపడతారు, కించపరుస్తాడా? మరి మీరేం చేస్తారు? అప్పుడు దగ్గర రాకుండానే తోవుపోయే విశ్వాసాన్ని పిలిచి, సంఘానికి రాని విశ్వాసాన్ని పిలిచి ప్రార్థన చేసి కార్యం చేసేసుకుంటావు. ఇది న్యాయమా? దుష్టులాలు సత్యం ముందు నిలబడలేక బయటకు వెళ్ళిపోయి పిలిచి నువ్వు నీ ఇంట్లోకి పిలిచి ప్రార్థన చేసి కార్యం చేసుకుంటావు అంటే నువ్వు విశ్వాసవా? దేవుని వాక్యం మీతో మాట్లాడు. దేవుణ్ణి ఎప్పుడు ఏం చేయాలి? మనం సంతోషపరచాలి. బిడ్డలు ఇచ్చినందుకు దైవజనం సంతోషపరచాలి, ప్రార్థన చేస్తున్నది. మనకే చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు చూసి ఇంకొకరు. ఈ అబ్బాయి కొడుకు పుట్టినరోజు చెప్తే ఆయన చేతను తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటాడు, దైవజనం ఇచ్చుకుంటే ప్రార్థన చేయించుకుంటాడు. వీడిని చూసిన అమ్మాయి ఏం చేస్తుంది? ఇంకొక ఆవిడ తోవపోయిన ఆవిడ పిలిచి ఆవిడ ప్రార్థన చేయించుకుంటుంది. మరి ఏంటి అనాలి మిమ్మల్ని? అనువాడు దేవుడు ఇచ్చేవాడు. నేనేమన్నాను సరిపోను, నేనేం నీ బ్రతుకులు మార్చలేను, ప్రార్థన మాత్రమే చేయాలి. దేవుని స్తోత్రం. ఒకసారి ఆలోచన చేయండి. నీకు చెప్పకూడదు నీ కోళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోనా, ఎక్కడైనా సంతోషించినా, ఏ ఫంక్షన్ వెళ్ళినా, ఎక్కడైనా నిన్ను చెప్పడం బర్త్డే చేసేసినా నువ్వు ఎంత బాధపడతావు? అత్తగారివి బాధపడవా? బాధపడరా? కుటుంబం చెప్తుంది. మీరు చేసిన కార్యం మీ కళ్ళ ముందు కనపడితే మీకు నోరు లెగదాం. ఎందుకంటే మన మనసు మనకు గద్దిస్తాం. అసలు ఆలోచన చేయండి. నువ్వు సత్యనే చేతి తలెత్తుకుంటావు. తలెత్తుకోవడం ఏంటి తెలుసా? హృదయం నిండా మాట్లాడగలవు. దుష్టి చేస్తే మౌనం, తప్పుకి అంగీకారం. దేవుని స్తోత్రం. చూసారా ఇక్కడ ఏమైపడుతున్నావు? ఇతరులంటే గొప్పవాళ్ళం మనం. చెప్పండి. నీ బిడ్డలు దేవుడు ఇచ్చాడు, గృహాన్ని దేవుడు ఇచ్చాడు, ఆస్తిని దేవుడు ఇచ్చాడు, నీ స్తోమతను ఇచ్చాడు దేవుడు. ప్రతిదీ కూడా కృతజ్ఞతలు చెల్లించాలండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, 20 ఏళ్ళు అయింది, 30 ఏది విశ్వాసం ఏది నీకు? రాను విశ్వాసాన్ని కోల్పోతున్నాను. నీ విశ్వాసం నేను తొలగిపోతుంది, భక్తి తొలగిపోతుంది, విపరీతమైన కోపము, ఆగ్రహము, ఏ నేరం లేకుండా ఇతరులను దూషించడం. ఇదంతా ఏంటిది? శరీరం బట్టి వచ్చేస్తున్నావా? లోకాన్ని బట్టి వచ్చేస్తున్నావా? నీకున్న ధనాన్ని బట్టి వచ్చేస్తున్నావా? దేన్ని బట్టి వచ్చేస్తున్నావు? పాత బండి అయినా బాగానే తిరిగింది, కొన్ని అప్పులు తీర్చింది అనుకున్న పాస్టర్ గారు. మేము ఇద్దరు వెళ్ళినప్పుడు ఎక్కింది పెట్టమన్నా 15,000. చూసారు ఏమైందో? గదవుతుందా? మీ బ్రతుకులో చూసుకోక్కర్లేదు, మమ్మల్ని మేము కూడా కొలమానం వేసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా అది దేవుడు లేదని ఎప్పుడు అనుకోలేదు మేము. అది అప్పులు తీర్చినా తిరిగినా దేవుడి వల్లే తిరిగిందని అనుకున్నాం. అయినా సరే ఆ మాట చెప్పడం వల్ల మమ్మల్ని అపవాది శోధించాడు. మేమిద్దరం వెళ్ళినప్పుడు శోధించి ఎలకలు పంపించి, వైర్లు కొరికించి, షార్టేజ్ రప్పించి 15,000. ఇప్పటికీ కూడా బండి స్టార్ట్ అవ్వదు. అలా ఉంటుంది.
కొన్నిసార్లు దేవుడు భయపరుస్తుంది, అపవాది వాళ్ళకి శోధన గురి చేస్తాడు. కొన్నిసార్లు మన తప్పుదములు బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, ఈ లోకరీతిగా అతిశయించడాన్ని బట్టి బలాత్కారం చేత మనం ఉదయం నింపబడిపోయి శ్రమలకి అప్పగింపబడతాం. ఆ శ్రమల నుంచి ఎవరు విడిపించినప్పుడు దేవుడు దూరం అయిపోతాడు. కానీ దేవుడిని మహిమపరచడానికి మనం అపవాది చేత శోధింపడితే దేవుడు మనల్ని విడిపిస్తాడు. మరెన్నడూ తోచించుకుండగా నిత్యశక్తివంతుడు బలవంతుడిగా దేవుడు మనల్ని సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరి చేత శోధింపడితే దేవుడు విడిపిస్తాడు. దేవునికి విరోధం మందికి ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించరు. ఒక స్త్రీ తన భర్త దగ్గర బతకడానికి తల్లిదండ్రులు విడిచిపెట్టి వివాహం చేసుకుని వచ్చింది. అతనికి విరోధమైన మనసు కలిగి జీవిస్తే ఎక్కడ బ్రతకగలదు? ఇంకా ఎక్కడైనా బ్రతకగలదా? ఎక్కడ బ్రతకలేదు. ఎక్కడ బ్రతికినా విలువ ఉండదు. భర్త విడిచిపెట్టింది అంటారు, నలుగురు నాలుగు వాళ్ళే అంటారు. నువ్వు నమ్మిన దేవుని విడిచిపెట్టి నువ్వు ఏం చేయగలవు? లోక సంబంధంగా ఆనందం తప్పులేదు, కానీ దేవుడి సందులో ఆనందించు. దేవుని దగ్గర తీసుకురా. మందిరం మీకు సమీపంగా ఉంది. మీరే చాచీలు పెట్టిన వెళ్ళక్కర్లేదు, ఆటోలు కట్టించిన వెళ్ళక్కర్లేదు, బైక్ మీద వెళ్ళక్కర్లేదు. 4 అడుగుల దూరం ఉంది మీకు మందిరం. ఉందా లేదా? ఏం చేయాలప్పుడు మీరు మందిరంలో తీసుకొచ్చి ఆనందించాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇలాంటి మనసు లేదు వీనికి, భయభక్తులు పెంచే మనసు లేదు. ఎవరికి? నెబుకద్నెజరుకి. కొడుకు ఎదురే అనేక మందిని చంపాడు, అనేక మందిని హింస చేశాడు. అతను అనుకున్న నెరవేర్చుకున్నాడు. ఏం చేయాలనుకుంటే చేశాడు. దుర్మార్గుడికి జీవించాడు, హెచ్చించుకున్నాడు. ఆఖరికి అతను కొడుకు ఎలా పెరిగాడో చూద్దాం. చూడండి అక్కడ 22వ వచనం చదవండి. బెల్షస్సరు అతని కుమారుడు ఒక నీవు. ఎవరితను? బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడు ఒక నీవు. నీవు ఈ సంగతి అంతా కూడా ఎరిగిండి నీ మనసును అనుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణంలో ద్రాక్షరసం పోసి త్రాగవలని వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించుదురు గాని నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుడు వశమున్నవో ఆయనను కనపరచలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతను ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు. ఆయన ఎవరు? రాజు. ఈ రెండో వ్యక్తి ఎవరు? ఆయన కుమారుడు. ఈ ఇద్దరితో కూడా దేవునితోనే మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతను ఎవరండి? అతని కుమారుడైన బెల్షస్సరు. రాజు నెబుకద్నెజరు గర్వంతో, పొగరుతో, కోపంతో నింపబడి జనులకు హాని చేసి బలాత్కారం చేత నింపబడితే ఆయన కుమారుడు ఇదంతా చూసి కూడా తను కూడా ఎలాగున్నాడు? తను కూడా అంతకంటే ఘోరంగా నాశనం అయిపోయాడు. నెబుకద్నెజరు తాగినట్టు మనం చూడలేదు. ఇతను త్రాగుబోతు అయిపోయాడు. అనేక మంది స్త్రీలను భక్షించేవాడు అయిపోయాడు. ఏమండి? స్త్రీలతో తన శరీర కోరికలు తీర్చుకునేవాడు అయిపోయాడు. ఎంత మాత్రం కూడా జ్ఞానం లేదు. ఇవన్నీ కనులారా చూశాడు. తండ్రికి చేస్తున్న కార్యములన్నీ చూశాడు. తండ్రికి ఇచ్చిన శిక్షణ కూడా చూశాడా లేదా? అయినా సరే నాశనానికి పాత్రుడు అయిపోయాడు. కారణం ఏంటి? తండ్రి సంపాదించిన డబ్బు వల్ల, ఆస్తి వల్ల, అంతస్తు వల్ల, తండ్రి చేసే సపోర్ట్ వల్ల, తండ్రి చేసే క్రియల వల్ల. ముందు నీలో భక్తుంటే నీ కొడుకు మారుతాడు, నీలో భక్తుంటే నీ కూతురు మారుతాడు, నీ భర్త మారుతాడు. నీలో భక్తి లేదు, మారు మనసు లేదు. వాళ్ళు ఏదంటే ఓర్చుకోలేవు, వాళ్ళ కొరకు అంగరాచలేవు, రక్తం కానప్పుడు పోరాడలేవు, ఉపవాసం ఉండలేవు, సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్నట్టు ఒకరు చేయట్లేదు. ఇలాంటి క్రియలు లేనప్పుడు ఎలాగ మారుతారు వారు? నీ పిల్లలు పెంచుతున్నావండి, రోజు ఆహారం పెట్టకండి, ఒక బిస్కెట్ ఇవ్వండి. ఏమైనా ఎదుగుతాడా? ఒక బిస్కెట్ గ్లాస్ నీళ్ళు ఇచ్చేయండి, ఇంకా ఆహారం పెట్టకండి. అదే పంపకం 10 ఏళ్ళ దాకా 5 సంవత్సరాలు ఉంటాడు. వయసు పెరుగుతుంది కానీ శరీరము పెరగదు, ఎముకలు పెరగవు, మనిషి స్వభావం పెరగదు, ముఖం పెరగదు. చెప్పు ముఖం వేసుకుంటూ అంటుంటాడు, గోళికైతే ముఖం వేసి. దేవుని స్తోత్రం. పెరుగుతాడా? అలాగే మనము కూడా ఆత్మ సంబంధమైన వరముతో నింపబడకపోతే, దేవుని వాక్తో నింపబడకపోతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతాను. కొంతమంది విడిపెట్టేస్తారు.
ఎవడు వినేవాడిని మాట? ఎవడు అలా జీవించగలడు? ఎవడు జీవించగలడో వాడికే పరలోక రాజ్యం. జీవించలేడానికి మరొక స్థలం ఉంది, అది యాత్ర స్థలం, అగ్నిగుండం, నరక యాత్ర. వాడికో స్థలం ఉంది, వీడికో స్థలం ఉంది. అక్కడ క్షేమం లేదు, ఇక్కడ క్షేమం ఉంది. అక్కడ మరణం ఉంది, ఇక్కడ జీవం ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడు, నెబుకద్నెజరు కొడుకు. అందుకే చాలాసార్లు చెప్తుంటారు మీకు, మీరు భక్తి నేర్చుకోండి, మీ పిల్లల భక్తిలో నడపండి. తిండి పెట్టేయడం గొప్ప కాదు, ఆడించేయడం గొప్ప కాదు. అలా ఎలా పడితే అలా పొరిగితే అలా ఉండకూడదు. క్రమంగా నేర్పాలి, క్రమం నేర్పాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోయి వచ్చేవాడికి నువ్వు ఎక్కడే కూర్చుంటావు, వాక్యం మీద మనసు పెట్టావు, ఆ గేటు తీసుకుని వెళ్ళిపోయి మెట్ల కింద పడతాడు. ఎవరికి కానీ చెప్పండి, నీ పిల్లలు నీ ఒళ్ళో ఉండాలి, నీకు సమీపంగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థలం ఉందో ఆ స్థలం మంది ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు ఫంక్షన్కి వెళ్ళిపోతుంటారు, పిల్లల్ని ఇంటికి విడిచిపెట్టారు. మీరెందుకు లేరు చిన్న పిల్లలు? ఎప్పుడు అలా విడిచిపెట్టకూడదు. మీ పిల్లలు మీ చేతితో తీసుకెళ్ళాలి. చిన్నాన్న ఎవరో, పెద్దనాన్న ఎవరో, మామయ్య ఎవరో, అత్తయ్య ఎవరో పరిచయం చేయాలి. రేపు పొద్దు నువ్వు చనిపోయినా ఆ బంధుత్వం వాళ్ళు కొనసాగించుకుంటారు. కొనసాగించుకోరా? బంధుత్వం తెలుస్తుందో తెలీదా? తెలియచేయాలి, పరిచయం చేయాలి బంధుత్వాన్ని. అలాగే ఆత్మ సంబంధమైన బంధువులు కూడా పరిచయం చేయాలి. అమ్మమ్మ తాలూకా సేవకులు అయినా, ఇగో మీ నాన్నగారు సేవకులు అయినా, మీ అన్నయ్య చదువు నేర్పిన అయినా, పంతులు గారు అయినా, మాస్టర్ గారు, మంచి మంచి వాళ్ళని పరిచయం చేయాలి పిల్లలకు. అప్పుడు వాళ్ళు బ్రతుకులు మారుతాయి, వాళ్ళ జీవితాలు మారుతాయి. దేవుని చేత మరి లోకం చేత ఆస్వాదింపబడతారు. ఘనకెత్తుని తీసుకొస్తారు. రాజు ఆయనకి ఏం లోటు ఉంది, కానీ కుమారుని పెంచి లోటు కడుగున్నాడు, పెంచలేకపోయాడు. తన స్వభావం తనలో ఇంజెక్ట్ చేశాడు. మీరు అనుకుంటున్నారు మా పిల్లల మీద ఏడుస్తున్నారు, మీ పిల్లలంటే మాకు ఏం ఏడుపుకోరు, మాకు చాలా సంతోషం. అసలు వాళ్ళని బట్టి నేను ఆనందించినట్టు మీరు ఆనందించను. నేను ఎప్పుడు ఆనందిస్తానంటే మీలాగా ఏదో టీవీల దగ్గర అక్కడెక్కడ ఉన్నప్పుడు ఆనందించను నేను. లేకపోతే వాళ్ళతో ఏదో వాళ్ళకి ఏదో పెడుతుంటే తిడుతుంటే, లేకపోతే ఆడేదో డ్యాన్స్ లేకుంటే, ఆడేదో నాట్యం చేత డైలాగ్ లేకుంటే. ఇక్కడ కొన్ని డైలాగులు ఉన్నాయి ఈ పల్లెటూరులో, ఏంటి బాకు కత్తి అని అంటుంటారు కదా, అలాంటివి అంటుంటే సంతోషించింది నేను. వాళ్ళు సండే స్కూల్లో చప్పట్లు కొడతాను, సంతోషిస్తారు. వాళ్ళు చిన్న చిన్న మాటలు జూదో ఒక రోజు చెప్తుంది వాక్యం, ఈ రోజుకి వచ్చి కూడా నేను రోజుకు ఒకసారైనా చూస్తాను ఆ వాక్యం. వా అంటే వా అంటే నా కాపరి అంటారు. అలా ఆనందిస్తాను. ఇలా అర్థమవుతుందా? ఎంత కోటీశ్వర్ల పిల్లలు ఆ మాట పలకగలరా? దేవుడి సన్నిధిలో నీ బిడ్డలు ఉన్నారు కాబట్టి, నువ్వు రక్షణ ఉన్నారు కాబట్టి నీ బిడ్డలు పలుకుతున్నారు. దేవుడు నామాన్ని ఉచ్చారణ చేస్తున్నారు. ఉచ్చారణ చేసిన తర్వాత ఆయన విడిచిపెట్టారా? ఆయన విడిచిపెట్టడు. మన పిల్లలు మనం విడిచిపెట్టినప్పుడు ఆయన మహిమపరిచేవారు, చిన్నలైనా పెద్దలైనా ఆయన భయభక్తులు నేను ఆశీర్వదించదని కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగు. కనుక దేవుడి సందులో అలాగే జాన్ వెస్లీ వాడు అల్లరి చేస్తాడు, అయినా సరే అందరు కొడుతుంటాడు, ఆడు కొడుతుంటాడు, ప్రత్యేక కొట్టమంటే కొట్టడం అదొక ఉద్యమం. కాబట్టి అలాగే వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు, దేవుళ్ళు స్తుతిస్తున్నప్పుడు నేను ఆనందిస్తాను, చాలా ఆనందిస్తాను. ఆనందించాలి. క్వార్టర్ పెట్టిన ఈరోజు బిస్కెట్ ఇచ్చిననుకో, వచ్చే వారం బిస్కెట్ చాక్లెట్, ఆ తర్వాత విజయ్ అనుకో జాంకాయలు, ఇలాగ వెరైటీ ఇచ్చారని సంతోషపరచాలనుకుంటారు. మీకు సంగతి తెలుసా? పిల్లలు ఎంత మంచివాళ్ళు, పిల్లలు ఎంత విశ్వాసం కలిగి ఉంటారో మీకు తెలిసిన సంగతి తెలియదు. మన ఎవరు చిన్నారి కూతురు అక్కడ ఉంటే మీ దగ్గర, నేను అలాగే వెళ్తున్నాను నడుచు, కనపడ్డారు. కొన్ని మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకున్న తర్వాత ఇలా పిలిచాను, దగ్గరికి వచ్చిన తర్వాత 20 రూపాయలు కూడా తీసి ఇచ్చాను, చేతికి ఇచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కో అని చెప్పాను. చెప్పేసి నేను అలాగే వెళ్ళిపోయాను. ఆ తర్వాత 20 రూపాయలు ఒకటి తీసుకుని నా దేవుడేంటి దేవుడి స్తోత్రం. వాళ్ళ అమ్మకే ఇలాగ వెళ్ళిపోయి తీసుకెళ్ళట్టుందంట. భారతలు ఇంటివరకు తీసుకొచ్చిందని నేను కనపడలేదు అక్కడ. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసింది ఇక్కడికి. చెట్టు దగ్గర ఉంటుంది తెలుసు కదా. నేను అక్కడికి వెళ్ళి పని చూసుకుని వెంకటరావు బైక్ వేసుకుని వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు ఏమంటే, ఇదిగోండి మీకోసం వచ్చేసి నా దేవుడు అడుగుతుందండి. దేవుడి స్తోత్రం అంటే చూసారా? అంటే నేను ఎక్కడ పరిచిన దానికే ఇది నవ్వు కింద చాలా సత్యం, ఇది చాలా ఆనందించే విషయం. నేను ఎక్కడ పరిచయం? ఆవిడికి సండే స్కూల్లో పరిచయం. అంటే నేను ఎవరిని? దేవుడిని అనుకుంటుంది. చూసారా? మీరు ఎలా నవ్వుతున్నారు? నా దేవుడు అంటే పాతోళ్ళు వాళ్ళ భర్త చనిపోయి నా దేవుడా అనుకునేవారు కదా, అలా అనుకుంటున్నారు మీరు. కానీ నా మన్నది అది కాదు. నా దేవుడు నాకు ఇక్కడ పరిచయం అయ్యాడు, నాకు మాట్లాడాడు, ఈరోజు నా చేతిలో ఐస్ క్రీమ్ డబ్బులు ఇచ్చాడు. తన మనసు అలా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా? మరి
ఇన్నాళ్ళకి నేను చిన్నారిని బట్టి, ఆ పిల్లని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి, చిన్నారి కూడా మా చేతులు పెరిగిందే. కానీ నేను మనం చాలా సంతోషించాను, ఆనందించి కొలాయి దగ్గర నవ్వు. నేనే అమ్మ వచ్చేసాను, ఏం కాదు, వెళ్ళిపో నువ్వు, 20 తిను, 20 రూపాయలు అట్టినట్టు ఒక వెళ్ళి తీసుకెళ్ళమని దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఎలాగైతే మాట్లాడతామో అలాగే మాట్లాడతారు వాళ్ళు. అర్థమవుతుందా? మనం ఎలా మాట్లాడతామో ఇంట్లో అయ్యే నేర్చుకుంటారు వాళ్ళు, ఇంకేం నేర్చుకోరు. జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర. నెమ్మదిగా జాగ్రత్త లేదు, ఆ జీవిత విధానం లేదు, ఆ పెంపకం లేదు. కొడుకు తాగుబోతు అయిపోడు, ఎప్పుడైతే మేము తాగుబోతు అయిపోడు. ఎలాంటి తాగుబోతుడు అయిపోడు అంటే, దేవుని మందిరంలో ఉపకరణం తెచ్చుకుని, దేవుని మందిరంలో దేవునికి ఇవ్వాల్సిన బంగారం ఇద్దరి పాత్రలు తీసుకొచ్చి, గ్లాసులు తీసుకొచ్చి, ఉపమత్తులు పిలుచుకుని, డ్యాన్స్ చేసే వాళ్ళు పిలిచి, శరీరాలను పిలిచి వాళ్ళతో ఆనందిస్తూ అందులో ఆ ద్రాక్షరసం పోసుకుని తాగుతున్నాడంటే. అంతేకాకుండా నిజదేవుడు మర్చిపోయి ఏంటి, విగ్రహాలని కర్రతోటి, రాయితోటి, ఇనుముతోటి, ఇత్తడితోటి చేసినటువంటి విగ్రహాలని స్తుతిస్తున్నాడంటండి. చూసారా? చూడలేని లేనటువంటి ఆ విగ్రహాలను స్తుతిస్తున్నాడంట. తండ్రి కాను ఉన్న దేవుడిని మర్చిపోయి. సరే, దీనికి అందరికి ఎవరు కారణం? తండ్రి పెంపకం, తండ్రి అవిశ్వాసం. ఈ బిడ్డలను అదుపు చేసుకోవాలి, చక్కగా పెంచాలి. దేవుడు ఇచ్చినట్టు విడిచిపెట్టుకుని దానివల్ల నష్టం నీకే. వాడు అలా ఎక్కడికి వెళ్ళి ఉద్దేశం అనుకోండి, ఎల్లరాని చోటుకి వెళ్ళిపోతాడు, ఏదో ఒక రోజు ఏదో ఇదేళ్ళకి వెళ్ళిపోతాడు, పట్టుకుంటాడు కరెంట్ వైరు. అప్పుడేంటి పరిస్థితి? నష్టం కదా నీకు. కానీ ఏది పట్టుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదో ఎప్పటి నుంచి నువ్వు బెత్తం వాడు చెప్తుంటే వాడు చావడు, నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఏ తండ్రి చచ్చిపోవాలని కొట్టాడు కుమారుని, వాడు బుద్ధి రావాలని కొడతాడు తప్ప. అవునక చెప్పండి. ఆ బెత్తం వాడు తన కుమారుడికి విరోధట. బెత్తం వాడు తండ్రి తన కుమారుడికి విరోధి. శిక్షించలేని తండ్రి తన కుమారుడికి విరోధి. శిక్షించి బెత్తం వాడు తన కుమారుడిని నీతి మార్గం నడిపిస్తాడు, సరైన మార్గం నడిపిస్తాడు, నిర్ధారవతిగా జీవింపజేస్తాడు, దేవునికి మహిమార్థమే జీవింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. బెల్షస్సర్ జీవితం ఏమైపోయింది చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా సకల మార్గంలో ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయనను నువ్వు గనపరచలేదు. చూసారా ఏం చెప్తుంది ఇక్కడ? నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయన నువ్వు గనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి నువ్వు ఈ ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మెనే టేకులో పర్సెస్. ఈ వాక్య భావ్యం అనగా నినే అనగా ముగించెను. నినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకులు అనగా ఆయనను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతుంది. పేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడు. చూసారా దేవుని స్తోత్రం. చూసారా నెబుకద్నెజరు పోగొట్టుకున్నాడు, కొడుకుని నిలబెట్టుకున్నాడా? లేదు. కొడుకుది కూడా అదే జీవితం, అంతకంటే ఘోరమైన జీవితం. ఏమండి, దుర్మార్గులను ఉండి నీ బిడ్డలు బాగుపడాలనుకోవటం అన్యాయం కదా? అన్యాయమే కదా? నువ్వు సన్మార్గంలోకి రా, మంచిగా ఆలోచించు, నీ మాటలు మంచిగా మాట్లాడు, అప్పుడు నీ బిడ్డలు సన్మార్గంలోకి వస్తారు. లేకపోతే నీ ప్రభావము నీ యొక్క పరిస్థితి అంతా కూడా వాళ్ళ మీద జీవితంలో చూపిస్తారు. ఏమంటారు కొంతమంది చెప్పండి? కొంతమంది తాగేసి తిడుతుంటాడు తల్లి, అలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏంటో మాట్లాడటానికి గద్దెట్టున్నావు తల్లి. నువ్వేం మాట్లాడుతావు? కోపం వస్తే నేను తాగి మాట్లాడుతూ తాకుండా కూతురాడతావు. నువ్వు చర్చకెళ్ళి బాగుపడ్డావా? దేవుడానికి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా పరిశుద్ధంగా ఉందా? కోపం వస్తే నువ్వేం మాట్లాడతావు, తాగి నేను మాట్లాడతాను. నీకు నాకేం తేడా ఉందని అడుగుతాడు తల్లిని కూడా. ఏం సమాధానం చెప్తావు? నీ వల్ల నేను ఎలా తయారయ్యానంటాడు ఒకటి. ఏం సమాధానం చెప్తావు? నీ దగ్గర సమాధానం ఏముందా? రబ్బాయ్, ఒకరోజు నీ కొడుకు ప్రశ్నిస్తాడు, ఈరోజు ప్రశ్నించలేని వయసులో ఉన్నాడు, కానీ ఒక రోజు ఎదుగుతాడు, అమెరికాలో వస్తాడు. నీ వల్లే నాకు బ్రతుకొచ్చింది, నీ వల్లే నా తయారయ్యాను అని ఆ మాట ప్రశ్నించడానికి కూడా అభిగత ముందే చనిపోయాడు, లేడు బెల్షస్సర్ దగ్గర. అప్పుడేం సమాధానం చెప్తాం మనం? పిల్లలతో ఎలా ఉంటుందంటే
ఈరోజు ఊరుకుంటాడు కదని చెప్పేసి రేపు నీ సైకిల్ కొనేస్తానన్నా ఏడొద్దు రేపు నీకు సైకిల్ కొంటాను కదా స్కూల్కి వెళ్ళే టైంకి అని చెప్పమనుకోండి ఆడు ఏడు పాపేసి మరుసటి నుంచి మొదలెడతాడు. ఎప్పుడు కొంటావు మొదలెట్టాడా పొద్దున కూడా అడుగుతాడు, నువ్వు ఈ సంగతి మర్చిపోతావు నేర్చుకున్నాడు. డాడీ నా సైకిల్ ఏది రాత్రి కొనుక్కొస్తాను. ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి? ఎందుకు అడుగుతున్నాడు? తండ్రి చెప్పి భరోసా ఇవ్వబట్టి అడుగుతున్నాడు. అప్పుడు ఎవరు తప్పు కదా? పిల్లల దగ్గర మాట చెప్పవనుకో ఆ మాట గట్టిగా పట్టుకుంటారు. నువ్వు దేవుని వాక్యం విడిచిపెట్టి జీవిస్తున్నావేమో కానీ వాళ్ళు మాత్రం నీ మాటను విడిచిపెట్టు. అది చెడ్డదైనా మంచిదైనా సరే. ఇందాక పెద్ద ఉండాలి, మన కూడా బూతులు తిడుతున్నాడు. ఏ బూతులు తిడుతున్నాడంటే ఆవిడ ఏ బూతులు తిడుతుందో ఆ బూతులు తిడుతున్నాడు. దేవుని స్తోత్రం. నేను లేని విషయం చెప్పట్లేదు, ఉన్న విషయం చెప్తున్నాను. అప్పుడు బాధపడుతుంది ఆవిడ, నన్ను ఇలాగంటావా అని. అర్థమవుతుందా? వాడు ఇంకా తిరిగి అనలేదు, నువ్వు అనే మాటలు నీకు అన్ని వినిపిస్తున్నాను అనలేదు. దేవుని స్తోత్రం. నిజం చెప్తున్నాను, నాకు వినపడ్డాయి ఆ మాటలు. కాబట్టి దేవుని సందులో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా. ఇక్కడ దేన్ని బట్టి అతిశయించాడు? రాజ్యాన్ని బట్టి, ప్రభావాన్ని బట్టి, ఘనతను బట్టి అతిశయించాడు. తనకున్న అధికారాన్ని బట్టి అతిశయించాడు తప్ప నా కొడుకుని దేవుని సందులో భయభక్తులు కలిపి పెంచడం అతిశయం అతనికి లేదు. కాబట్టి వంశం ఏమైపోయింది? ఇప్పుడు వంశం ఏమైపోతుంది? శూన్యం. బెల్షస్సరుతో ఆఖరి అయిపోయింది. ఇంకెవరు లేరు వంశంలో, నెబుకద్నెజరు వంశంలో మరొక పరిపాలన చేయడానికి. ఏమండి తర్వాత విషయం చదవండి. ఆయన ఎదురుండి అరచి వచ్చి ఈ వ్రాత రాసింది అది మెనే టేకులు పార్సెస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టేకిల్ అనగా ఆయన త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతుంది. ఫేరెస్ అనగా నీ రాజ్యం నుండి విభాగపడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడుతుంది. సరే, ఎవరికి పడుతున్నది రాజ్యము? మాదీయులకి పారసీకులకు ఇవ్వబడుతుందంట. బెల్షస్సరు ఆజ్ఞగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారు హారం వేసి ప్రభుత్వం చేతిలో 3వ అధికారిని అని చాటించింది. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడాయి. ఆ రాత్రి అందే ఎవరు చెప్పారు మాటలో? ఈ దర్శన భావం కాలేదు, దేవుడు ఇచ్చే దర్శనం. ఈ దర్శన భావం చెప్తున్నారు. నెబుకద్నెజరుకి దానియేలే చెప్పాడు. నెబుకద్నెజరు కొడుకు కూడా, కుమారుడు కూడా దానియేలే చెప్తున్నాడు. చెప్పిన తర్వాత మొదట ఒక మాట చెప్పాడు. ఎవరో? బెల్షస్సరు. బాగా మాంత్రికులు పిలిచాడు, విగ్రహాలను పిలిచాడు. ఆ అధ్యాయం చదవండి, అధ్యాయం మీకు తెలుస్తుంది. పిలిచి ఆ కలభావం చెప్పంటే ఎవరు చెప్పలేకపోయాడు. అప్పుడు ఒక అతను వచ్చి దైవ జ్ఞానం కలిగిన కుమారుడు ఉన్నాడు, అతడి కలభావాన్ని విప్పగలడు, అతను దేవుడి ఏళ్ళ భయభక్తులు కలిగిన వాడు, నిందారహితుడు, సత్య సంబంధి అయిన వాడు, అతను తప్ప ఇంకెవరో తెలియచేయలేదు రాజా అంటే అతను అంతే పిలుపుమంటాడు. అప్పుడు దానియేలు పిలుస్తాడు. దానియేలు ఈ విషయాన్ని తండ్రి అయినటువంటి మరి నెబుకద్నెజరు ఈ రీతిగా జీవించినప్పుడు, ఈ రీతిగా ప్రవర్తించినప్పుడు దేవుడు అతను రాజ్యాన్ని తీసేస్తాడు. అతను చనిపోయాడు. తర్వాత ఇవన్నీ కూడా కళ్ళారా చూస్తూ, చెవులారా వింటూ, జీవితంలో అనుభవిస్తూ కూడా నువ్వు కూడా ఇలాగే దేవుని మందులో ఉపకరణాలు తీసుకొచ్చి నువ్వు వాడుకుంటున్నావు, ఉపపత్తులకు ఎత్తున్నావు, నీ శరీరానుసారంగా జీవిస్తున్నావు, దేవుని చిత్తాన్ని జరిగించుకుని విడిచిపెట్టావు. కొయ్యతోటి, రాటితోటి, మరి ఇనుముతోటి, ఇతరులతో చేసినటువంటి విగ్రహాలకు స్తుతించి ఆరాధిస్తున్నావు. కాబట్టి నీ రాజుని యొద్ద నుంచి తప్పివేయబడుతుంది. లెక్క చూసేసాడు దేవుడు. నువ్వు తక్కువగా కనబడ్డావు ఆయన సందులో. ఇదిగో నీ రాజ్యం తీసి పారసీకులకి మాదీయులకు అప్పగిస్తున్నాడు. అంతకుముందు ఆ తర్వాత ఇప్పుడు దానియేలుకి ఆ బంగారు హారం వేసి ఏం చేస్తున్నారు? ఓదారంగు వస్త్రము తొలగించి అతను బంగారపు మెడలో బంగారు హారం వేసి ప్రభుత్వం చేతిలో అతను 3వ అధికారిని చాటించాడు. చూసారా? దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాటలు అంటే, ఎప్పుడైతే ఈ కలభావం చెప్తావో అప్పుడు నీకు బంగారు హారం వేస్తాను, ఓదారంగు వస్త్రాలు తొలగిస్తానంట. నీ బహుమానం నీ దగ్గర నుంచి అడుగుతుందంట. దాన్ని అయినా సరే సత్యముగా చెప్పాడు కనుక బలవంతంగా దేవుడు దైవజనుడిని గణపరచడానికి అతను వద్దన్నా సరే తీసుకెళ్ళి చేశాడు. ఆ ఓదరంగ వస్త్రాలు తొలగించాడు. దానియేలుకి మెడకి బంగారు హారం కూడా వేసాడు. వేసి
ఇతని తండ్రి తర్వాత ఇతని తర్వాత రెండో వాడిగా బెల్షస్సరు ఉంటే మూడో అధికారిగా దానియేలు ప్రకటించాడు. రాజ్యాన్ని మాత్రం పారసీకులను మాలించి చూసారా ఏమండి. మాదీయుడు దర్యావేషు 602 సంవత్సరం వాడే సింహాసనం ఎక్కాడు. మాదీయులకి పారసీలకు అప్పు చెప్పాడు కదా. ఇప్పుడు ఎవరెక్కారు? మాదీయుడు దర్యావేషు 62 సంవత్సరాల వయసు ఉన్నవాడే సింహాసనం ఎక్కాడు రాజుగారు. అధికారం మాత్రం ఇదికే ఇచ్చాడు. అప్పటికి ఎప్పటి వరకు? బెల్షస్సరు అతురైన దగ్గర నుంచి ఈ యొక్క దర్యావేషు వచ్చినంత వరకు అధికారిగా దానియేలునే ప్రకటించాడు. కానీ తర్వాత మాదీయులకి పారసీకులకు దేవుడు అప్పగించాడు కనుక దర్యావేషు వచ్చిందని శాపపడ్డాడు. చూసారా ఎవరు వాళ్ళు? మాదీయులు పారసీకులు అంటే దేవునికి అవతలన్నటువంటి వారు. అయినా సరే దేవుని కృప చేత వాళ్ళు తగ్గించిన మరలా వేడుకున్నప్పుడు పశ్చాత్తాపడినప్పుడు మరలా దేవుడు వారికి ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మరి దేన్ని బట్టి కూడా అతిశయించకూడదని ఇక్కడ తేటగా తెలుస్తుంది. పంపకం విషయంలో కూడా మాట్లాడుకునే ఎవరు కూడా మీరు ఏదైనా మాట్లాడుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. కనుక దేవుని సన్నిధిలో మరి కొందరైతే ఇంకొక విషయాన్ని కూడా మీరు చూపిస్తాను చూడండి. అక్కడ కొందరు శరీరాన్ని బట్టి కూడా అతిశయిస్తారండి. నాకంటే బలమైన వాడు లేడు, నా శరీర బలంతో నేను ఏమైనా చేయగలను. నా వెనకాల 1000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, ఆ బలం చూసుకుని ఆ బలం చూసుకుని నేను ఏమైనా చేయగలను. ఎలాంటి వారిని నాశనము చేయగలనని కొంతమంది అనుకుంటారు. అలాంటి వారిలో కొందరు చూపిస్తాను చూడండి. బలంగా ఉన్నాడు అనుకోండి, మీకు అబద్ధం నాకు నిజం. మీరు చూస్తుంటారు కొన్నిసార్లు. ఇంతకుముందు ఏమీ లేనప్పుడు ఏ స్తోమత లేనప్పుడు మామూలుగానే నడిచేవాడు వాడు. ఇప్పుడు అన్ని స్తోమతలు వచ్చిన తర్వాత శరీరం మీద కొంచెం అభివృద్ధి అయిన తర్వాత బాక్సులు కాకపోతే సరే ఇలాగా ఎదురు చాపు రోడ్డు అంతా ఆయనకు ఒక్కడికే చాలు. దేవుని స్తోత్రం. ఇచ్చేదా పరిస్థితి మారిపోయింది. వాడు ఆ పరిస్థితిని బట్టి ఆ శరీరాన్ని బట్టి అతిశయిస్తుంది కనుక అలాగే వెళ్తున్నాడు అనమాట. ఏంటో బాబు వెలుగుబంటి వస్తుంది అనుకుంటాను నేను ఒకసారి. ఏమండి శరీరాన్ని బట్టి అతిశయిస్తారు కొందరు. నీకు తెలియదు. నేను సిటీలో తిరిగాను కాబట్టి విశాఖపట్నం ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. బాక్సులు ఉంటారు కొంతమంది. బాక్సుల్లో రింగ్ ఎక్కినంత వరకు బాగా రింగ్ ఎక్కి ఒక ఫైటింగ్లో విజయం సాధించాడా? లోకల్ అయినా సరే ఇలాగెళ్తాడు. ఆడ పక్కన వాడు కూడా ఇలాగే వెళ్తాడు. ఆడికి ఏమి రాదు. కారణం ఏంటి? ఈడున్నాడు కాబట్టి. అదేండి ఈడు బాడీని బట్టి వచ్చి చేస్తాడు. రింగ్లో ఫైటర్ అవగానే వీడేమొచ్చి పక్కన వచ్చి ఈడు బట్టి తెస్తాడు. వీళ్ళు ఏంటి సమయాన్ని తీసుకెళ్ళారు, చుట్టూ తీసుకున్నారు, అప్లై చేస్తారు. ఏమైపోతుంది? స్నేహితుడు పరిచయం అంత శూన్యం అయిపోతుంది అవుదా? ఇంత బాక్సులు కూడా 3 రోజులు జ్వరం వచ్చింది అనుకోండి, అది ఎలాగైపోతాడు? పిల్లగా అయిపోతాడు డాక్టర్ దగ్గర. అరబ్బా ఏమైంది బాక్సులు అంటే? ఎక్కడ బాబు మొన్న ఇంకెక్కువ కదా, నేను ఎక్కడ బహుమతి పొందుకున్నవాడు కదా, పొందారంటే బాబు ఎప్పటి నుంచి ఇలా పట్టుకుందని జ్వరం కదా. చెప్తూ ఆయన మా ఇంజక్షన్ వేస్తాడు, అవన్నీ చెప్తుంటాడు. ఏమంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరాన్ని బట్టి కూడా అతిశయిస్తారు చాలామంది. వారు అందాన్ని బట్టి అతిశయిస్తారు. నాకంటే అందమైన స్త్రీ మరొక స్త్రీ లేదనుకుంటారు. అందం కాస్త పోతుంది. అందము వాసం సౌందర్యం బలము రాదని ఒకసారి చెప్తే దావీదు 2 సార్లు. చూడండి అలాంటి వ్యక్తిని చూపిస్తాను మీకు. నేను చూపిస్తాను టూకీగా చదవండి ఆ విషయాన్ని. చూడండి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 17వ అధ్యాయం 41 నుంచి చదవండి. డాలు మోయవాడు తనకు ముందుగా నడువుగా ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపచనయుట చూసి అతను తృణీకరించాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును చెప్పించింది. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివెత్తనని ఆ ఫిలిష్తీయుడు దావీదు అనగా, దావీదు
నీవు కత్తియు ఈటియు బల్లెము ధరించుకొని నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులతో తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరంలో ఆకాశ పక్షులకును భూమృగములకు ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది? దావీదు మధ్య గొలియాతు. ఎవరి మీద దండెత్తుతాడు గొలియాతు? ఎవరి మీదకి? సౌలు రాజు మీద దండెత్తి వచ్చాడు. ఫిలిష్తీయులు ఎప్పుడు చూసినా ఇశ్రాయేలు చేత తరమబడుతున్నారని ఓ పౌరుషానికి వచ్చి, ఓ నిర్ణయానికి వచ్చి ఒక బలమైన వ్యక్తిని పెంచాడు. 7 రాజానుభవాన్ని. కొన్ని సంవత్సరాలు మేకలు కోళ్ళు చేపలు విపరీతమైన ఆహారం జీడిపప్పు వేసి అన్ని చేసి శుభ్రంగా పెంచాడు. మంచి బలవంతుడు అయిపోయాడు. బలం పొందుకున్నాక ఇప్పుడు రండి ఇశ్రాయేలుని ఓడిస్తాను అని చెప్పి పిలిచాడు. ఫిలిష్తీయులు అందరూ వెనక దండెత్తి వచ్చారు. ముందున ఫిలిష్తీయులు వచ్చాడు. వచ్చిన తర్వాత సౌలు పిలుస్తున్నాడు, ఇదిగో మీ ఇశ్రాయేలు ఎవరైనా నన్ను ఓడించుకోడు ఉన్నాడా? ఉంటానండి. ఈ మాంసాన్ని తిన్న కాకులకి పక్షులకి నేను ఇసిరేస్తానని చెప్పేసి సవాల్ చేస్తున్నాడు. అప్పుడు సౌలు భయపడిపోయాడు. కారణం ఏంటంటే అప్పటికి సౌలు కొన్ని కార్యముల చేత అవిశ్వాసంతో నింపబడ్డాడు. ఎదిరించలేక భయపడిపోయాడు. అప్పుడు ఈ వార్తని దావీదు వింటాడు. గొర్రెల దగ్గర ఉన్నప్పుడు విని గొప్ప రేటుకు వస్తాడు. ఆ సంగతితో పూర్తిగా తెలుసుకోవాలని ఒక వ్యక్తిని అడుగుతుంటాడు, ఎవరో వచ్చారంట, ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు మీద సవాల్ చేస్తున్నాడంట, అది నిజమేనని అడుగుతుంటాడు. అలా అన్నయ్య వస్తాడు. దావీదు అన్నయ్య, నువ్వు ఆ గొర్రెలను వదిలేసి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ చిన్న మంది ఎందుకు వచ్చావు? ఎందుకు అడుగుతావు అన్నీ నువ్వు అని గద్దేస్తున్నాడంట. ఆ పక్క నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరు అడిగాడంట. సంగతి అంతా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మరి రాజు ఏం చేస్తాడంటే అతను ఓడించినోడికి కుమార్తె నుంచి పెళ్లి చేసి అర్ధరాజ్యాన్ని ఇస్తాడు. సౌలు మహారాజుని పెట్టాడు. వెళ్తాడు. వీళ్ళ ఒక చేత కబురు పెట్టాడు. ఒకవేళ కబురు చెప్తాడు, రాజా ఆ చిన్న కుర్రవాడు దావీదు అనేవాడు ఈ ఫిలిష్తీయుడిని ఎదిరిస్తాడట అని చెప్పినప్పుడు అతను ఇంకా ధైర్యపడలేదు. పిలిచి ఆయన తాలూకా మరి ఆ యొక్క యుద్ధ కవచం అన్నింటిని కూడా అన్ని బాణములు తగిలించుకునేదాన్ని, కత్తిని పట్టుకునేదాన్ని, ఈ గాళ్ళు అన్నింటిని కూడా దావీదుకి వేసాడు. వేస్తే ఇవన్నీ కూడా నాకు వద్దని చెప్పేసి తీసేసి అతను వడిచేలు కర్ర కొట్టుకుని గేట్లోకి వెళ్ళి ముగ్గురు అవి తీసుకుని వచ్చాడు. వచ్చి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి మొట్టమొదటిగా చూశాడు ఎవరో? గొలియాతు దావీదుని. చూసిన తర్వాత ఏమన్నాడు? ఈ చిన్నవాడు, ఈ ఎరటర్ల వాడు వీడిని జయించగాడా? వీడే నన్ను జయించేస్తే నేను కుక్కనా? నువ్వు కర్రతో నన్ను కొట్టాను కుక్కనా నేను అని అడుగుతున్నాడు. సరే అర్థమవుతుందా? నువ్వు కర్రతో నేను కొట్టాను నేను కుక్కనా అని తన యొక్క దేవతల పేరిట దావీదును చెప్పించినంట. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేత్తని ఫిలిష్తీయుడు దావీదుగా, దావీదు నువ్వు కత్తి ఈటి బల్లి ధరించుకుని నా మీదకి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నీ మీదకి నేను నువ్వైతే నీ బలాన్ని ఆశ్రయించి వస్తున్నావు. నువ్వు నీ బలాన్ని నమ్ముకుని వస్తున్నావు, నీ కత్తిని నమ్ముకుని వస్తున్నావు, నీ ఈటిని నమ్ముకుని వస్తున్నావు. నేనైతే నీవు ఏ ప్రజలు తిరస్కరిస్తున్నావో ఆ ప్రజలు దేవుడు నీ యెహోవా పేరిట నీ మీదకే వచ్చిస్తున్నావు. దేవునికి మహిమ ఏమవుతున్నాడు? ఎదురు శరీరాన్ని బట్టి వచ్చేస్తున్నాడు లేదా? నేను మాట వరకు చెప్పలేదు, వాక్యం చూపిస్తున్నాను మీకు. మీ శరీరాన్ని బట్టి మీరు ఎప్పుడు అతిశయించొద్దు. నా శరీరాన్ని బట్టి నేను ఎప్పుడు అతిశయించకూడదు. ఇది మొన్న అయింది మనకు చేరిపోతుంది. సౌందర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుడు ఇచ్చిన బలమే శాశ్వతంగా ఉంటాడు. ఏది చేయగలిగినా దేవుని బలం చేస్తే, దేవుని కృప చేయగలుగుతున్న సంగతిని ఆయన కృప చేత ఆరోగ్యంగా ఉన్నామంటే. మంచి ఇల్లు కట్టించామమ్మంటే మరి కట్టించే తక్కువైంది అనుకోండి, 15 లక్షలు అయింది అనకూడదు. అక్కడ ఏమనాలి? దేవుడి కృప వల్ల దేవుడే కట్టించాడు. ఇది నేను కట్టించలేదు, ఆయనకే మహిమ కలుగుతుంది అక్కడ. ఈ పిల్లలు చాలా అందంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అంటే అక్కడ పొంగిపోకూడదు. మరే నేనే అంత పెట్టి నేను అనుకుంటానా? అక్కడైతే మచ్చలుంటాయి నాకు. నేను అందంగా ఉంటా, పిల్లలు అందంగా ఉన్నారు అలా అనొద్దు. దేవదూతల్లో ఉన్న వారి పిల్లలు కూడా ఆవిటికాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. పుట్టిన తర్వాత కూడా వికలాంగులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఎంతో రోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు ఏ రకంగా ఉన్నా ఎలా ఉన్నా దేవుని కృప వల్లే
దేవుడి సన్నిధి తీసుకెళ్తాను, పాటలు పడతారు, వాళ్ళు సండే స్కూల్కి వెళ్తారు. ఆయన దేవుడు ఆస్వాదించకపోతే ఎవరిని ఆస్వాదిస్తున్నాడు? వాళ్ళు గర్వం. అర్చించితే ఆనియందే అప్పుడు అర్చించినట్లు లెక్క. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను చెప్తున్నంటే, ఇతను గొలియాతు, నేను బలవంతుణ్ణి, నన్ను పెంచారు, నా బలం చేత ఈ పసిపిల్లని నేను సీల్ చేసి ఆకాశ పక్షులకు భూమృగాలకే వాడు తినరంటే ఆహారం ఇచ్చేతనని ఆడి దేవతల పేరుతో చెప్పేస్తున్నాడు. ఈయనేమంటున్నాడు? ఈయనేమన్నాడు చెప్పండి. ఇదిగో నువ్వు ఏ ప్రజలు తిరస్కరిస్తున్నావో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆధారం చేసుకుని ఆయన పక్షంగా నీ మీద వస్తున్నాను తప్ప ఆయనే నీ మీదకి వస్తాను. ఇంకా చెప్పాలంటే నేను కాదు, ఆయన నిన్ను పంపుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. యెహోవా కత్తి చేత ఇదిగో ఆయన నా చేతి నిన్ను అప్పగిస్తాడు, నిన్ను నేను చంపుతాను. అప్పుడు మీ గుంపందరూ కూడా కత్తి చేత ఈటి చేత రక్షించే దేవుడు కాదు, కానీ ఆయన కృప చేత బలమిచ్చి దేవుడు రక్షించే దేవుడు అని నీ జనులందరూ తెలుసుకుంటారు. ఎంత జ్ఞానం మాట్లాడుతున్నాడు కాదు. ఆ మాట మనం చెప్పాము. మన పట్టణంకి వచ్చానుకోండి, ఎవరన్నా పట్టణంకి వచ్చానుకోండి, నీ బలాన్ని బట్టి వెళ్ళిపోతున్నావు, కానీ నా దేవుడే నీకు సమాధానం ఇస్తున్నాను అనుకోండి, చెప్పించేశాడు. మనకి ఏం చెప్తున్నాడు? ఆ దేవుడు నమ్ముకున్నాడు అనుకోండి కాబట్టి ఆయన బట్టి ఆ మాట చెప్తున్నాడు. మరి నేను నమ్ముకున్నాను కాబట్టి నా దేవుడిని బట్టి నా మాట చెప్పడం తప్ప, కానీ ఆ దృష్టికి తప్పదు. ఆ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు వేసుకుని ముందుకు వచ్చే తప్పలేదు. అర్థమవుతుందండి? మనం మాత్రం మన దేవుడిని బట్టి మనం ఆ మాట చెప్తే తప్పదు. ఆఖరికి అలా చదివినప్పుడు ఆయన చెప్తాడు కదా, ఈటి చేత కానీ కత్తి చేత కానీ రక్షించి వాడు కాడని ఈ దండంతో తెలుసుకుందరు, యుద్ధమో యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించిందని చెప్పి. చూసారా? ఎప్పుడు కూడా మన ఆస్తి మనల్ని కాపాడుతుంది అనుకోకూడదు. మన పిల్లలు మనల్ని ముదుగు వచ్చే వరకు ఎత్తుకుంటారని ఆలోచించకూడదు. దేన్ని బట్టి కూడా రక్షించకూడదు. ఈటి చేత కట్టి చేత రక్షించే దేవుడు కానే కాదు. ఆయనే మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు. యుద్ధము నాకు నీకు కాదు, నా దేవుడికి నీకు, నా దేవుడైన ప్రజలకి నీ ప్రజలకి. దేవుడి స్తోత్రం. అలాగో చెప్పి ఆయన ముందుకు వచ్చిన తర్వాత ఏంటి? ఫిలిష్తీయులు లేచి దావీదు కలుగుటకై అతను ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొంటూ సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుపోయి తన సంచిలో చేయి వేసి అందులో రాయి తీసి వడిచీరలు విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాడు. ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడు నేలను బాధపడాడు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాజుడై ఖడ్గములకే వడిచీరతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. వాడు బోర్లపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరలో దూసి దానితో వాడిని చంపి వారి తలను తెగవేశాడు. దేవుని స్తోత్రం. చూసారా? ఇప్పుడు ఎవరిది విజయమని చెప్పండి? ఎన్నాళ్ళో పెంచారు, పోషించారు, బలవంతుడు అనుకున్నాడు. ఏమైపోయింది దేవుని ముందు? మానవుని బలం దేవుని బలం ముందు అది ఎంత మాత్రం కూడా జయించలేదు, జయం పొందలేదు. ఆయన కృప చేత ఏమైనా మనం చేయగలం. ఫిలిష్తీయుడు అతిశయించడం లేదా? ఆ ప్రజలంతా అతిశయించలేదు. మాకు బలవంతున్నాడని, మాకు బలమైన మనుషులు సంపాదించుకున్నారు, అతిశయించలేదా? ఇద్దరం పోగొట్టుకున్నారు. కాబట్టి నీ బంధు బలాన్ని బట్టి, నీ సంతాన బలాన్ని బట్టి, నీ ధన బలాన్ని బట్టి, ఏమండి, నీ ఆస్తి బలాన్ని బట్టి, నీ నోటి బలాన్ని బట్టి నేను మాట్లాడితే ఎవరైనా నోరు మూసేయాలి, నా నోరు పెద్దది, నేను ఎవరైనా నా బూతులాంటి నోరు మించగలను అని అనుకోవద్దు. ఒకరోజు ఆ నోరే నీకు సహకరించిన మంచి మాటలు మాట్లాడదాం, ఆ చేతులే నీకు సహకరించు, ఆ యొక్క సంతానం నీకు దూరం అవుతుంది. నీ సంతానాన్ని నోటి మాటలు బట్టి నువ్వు దూరం చేసుకుంటావు, నీ బంధువులు దూరం చేసుకుంటావు, అంత పరిస్థితి వస్తుంది అక్కడ. కాబట్టి దేన్ని బట్టి అనుసరించడం వీళ్ళే. ఏది కలుగున్న దేవుని బట్టి కలుగున్న సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆఖరికి మాట చూపిని ముగిస్తాను చూడండి. తిరిగి గ్రంథము 9వ అధ్యాయం. తిరిగి గ్రంథము 9వ అధ్యాయం 23-24. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన తౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపకూడదు కనుక భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న
యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతి చెప్పవలను. అట్టి వాటిలో నేను ఆనందించవాడని యెహోవా సెలవిస్తున్నాడు. సరే, దేన్ని బట్టి అతిశయించకూడదట? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఎవరు మాట్లాడతారు ఈ మాట్లాడేవారు? మీతో, మీరు నమ్మిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను నమ్మిన దేవుడు నన్ను కూడా బలపరిచి నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి శూరుడు తన స్వరం బట్టి అతిశయించకూడదు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ఎవడిని లోకంలో జ్ఞాని అయిన దేవుడి కృప వల్లనే అది పొందుకొని అనుకోవాలి తప్ప దాన్ని బట్టి అతిశయించుకోడు. అది ఇచ్చిన దేవుని బట్టి అతిశయించవచ్చు. జ్ఞానం ఇచ్చిన దేవుని బట్టి మరి దానియేలు ఎప్పుడు కూడా ఆయన అతిశయించలేదు, దేవుడిని మహిమపరచాడు అంతే. నేనే జ్ఞానవంతుడని ఎక్కడ కూడా విరవేయలేదు. ఒక తప్పైన పనులైన పట్టుకోవాలని ఎంతోమంది కనిపెట్టేవారట, కవులు, శాస్త్రులు, పండితులు అందరూ కూడా. ఎప్పుడు ఆయనలో లోపం కనుగొనలేకపోయిన లేఖను తేటగా తెలియజేస్తుంది. అలా ఉండాలి మనలో లోపము ఎప్పుడు కనుగొలేదటండి. ఆయనలో లోపం వాళ్ళు చుట్టూ మహాకవులు, పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, బోల్డ్ మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వారు ఉన్నారు. అయినా సరే దానియేలు తప్పు ఎప్పుడునూ కనుగొనలేకపోయారు. అంత తగ్గించుండేవాడు. జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన సౌర్యం బట్టి అతిశయించకూడదు. సూర్యుడు అంటే ఎవరు? సూర్యుడు అంటే ఎవరు? బలవంతుడు. తన బలాన్ని బట్టి అతిశయించాడు గొలియాతు. వాళ్ళు పడ్డా లేదా? చనిపోయాడా లేదా? అతిశయించకూడదు. అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాడంట? ఐశ్వర్యవంతుడే తన ఐశ్వర్యం బట్టి కూడా అతిశయించకూడదు. అది 3 రకాలు చెప్పాడు ఇక్కడ. మొదటిది ఏంటి? జ్ఞానం బట్టి. నిజంగా నీ జ్ఞానం కలిసి బ్రతుకుతున్నావు అనుకో, దేవుడి మీద ఆధారపడి బ్రతుకు, తప్పులేదు. జ్ఞానం లేని మనం చూసి అప్రసించు, తక్కువగా ఏర్చు. ఏమండి? ఇంకేంటి? సూర్యుడు తన తరుణం బట్టి సింపుల్. నీకు బలం ఉందనుకో, నీకు బలం వచ్చినందుకు దేవుని కనపచ్చు. కష్టపడు, భార్య బిడ్డలు చక్కగా పోషించు. బలాన్ని బట్టి 20. ఒక్కడి మీద వారు 20 గడవ. నలుగురు ఏకమైతే చచ్చిన కుక్కల దెబ్బలు కాస్తారు. ఆ సమయాన్ని చాలామంది ఎదురు చూస్తారు, అయినా వాళ్ళ పరిస్థితులు మారు. కారణం ఏంటంటే దైవ జ్ఞానం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని స్తోత్రం చెప్తాడు కదా, దేన్ని బట్టి కూడా అతిశయించకూడదని చెప్తున్నాడు. అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాలట? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి కూడా అతిశయించకూడదు. దేవుడికి వేళ డబ్బు ఇచ్చినందుకు, ధనం ఇచ్చినందుకు, ఒక ₹1,00,000 బ్యాంకులో ఉందనుకో, 10 లక్షల బ్యాంకులో ఉందనుకో, ఆస్తి ఉందనుకో, 4 రకాల సంపాదన అవుతుందనుకో, దేన్ని పట్టుకుంటున్నామో అతిశయించుకోడు. అతిశయించడానికి పోగొట్టుకుంటాం. అనేక మంది ధనవంతులు శూన్యంలో కలిసిపోయారు. అడుక్కుంటుంటారు ఇది ధనవంతులు. చాలామంది భిక్షమెత్తుకుంటారు. వారు ప్రాణం ఆశించి 10 రూపాయలు ఇచ్చి తినే పరిస్థితిలో ఉన్నారు. గతంలో ధనవంతులు ఐశ్వర్యవంతులే. చాలామంది అంటారు కదా, వాళ్ళు అవుతారు అంటారు కదా. అది మాట వరుస అంటారు. అలాగే వాటర్ తీసుకెళ్ళి బండి దగ్గర కట్టండి, బండి వాడవుతుందేమో. బండిని తీసుకెళ్ళి వాడ దగ్గర కట్టండి, బండి అవుతుంది, అవ్వదు. అక్కడ అర్థం ఏంటంటే గొప్పవారు లేమి కలిగిన వారు అవుతారు. లేమి కలిగిన వారిని దేవుడి మీద ఆధారపడితే గొప్పవారుగా చేయగలరని అర్థం. దేవుని స్తోత్రం. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంట? భూమి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న యెహోవా నేనే అని గ్రహించి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించు దేవుడును నేనే అని గ్రహించి నన్ను పరిశీలిగా తెలుసుకుని బట్టి అదండి. భూమి మీద నీకు కృప చూపుతున్నాడు దేవుడు. కృప చూపే బిడ్డలు ఇచ్చాడు నీకు, కృప చూపి వివాహం చేశాడు నీకు, కృప చూపి కుటుంబంగా ఏర్పరిచాడు నీకు. ఆయన కృప వల్ల నువ్వు ఈరోజు ధనవంతులుగా ఉన్నావు. ఆయన కృప వల్ల గృహము కలిగి ఉన్నావు. ఆయన కృప వల్ల కుమార్తె వివాహం చేస్తావు. ఆయన కృప వల్ల నలుగురు మరణలు ఎత్తుకుంటున్నావు. ఆయన కృప వల్ల బలము కలిగి ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, శక్తి కలిగి ఉన్నావు. ఆయన కృప వల్ల మందిరం కట్టావు. ఆయన కృప వల్ల అప్పులు తెచ్చబడ్డాయి. ఇది నన్ను క్షేమంగా ఉన్నావు. ఆయన కృప వల్ల దూర ప్రాంతం వెళ్ళి క్షేమంగా ఉన్నావు. ఇలా అన్నీ కూడా భూమి మీద కృప చూపుకోడు ఆయన ఒక్కడే. నీతి న్యాయం జరిగించేవాడు కూడా ఆయన ఒక్కడే. ఒకరి పట్ల నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే నీకు అన్యాయమైన తీర్పు ఎదురవుతుంది. ఒకరి పట్ల న్యాయంగా ప్రవర్తిస్తే న్యాయమైన తీర్పు ఎదురవుతుంది. కాబట్టి భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయం జరిగించుతున్న యెహోవా నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి ఏర్చేపోవాలను అట్టి వాటిలో నేను ఆనందించేవాళ్ళని యెహోవా సెలవిస్తున్నాడు. ఇటు వాటిలో ఆనందిస్తుంటేనా
భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించే దేవుడు నీవేనయ్యా, నీవేనా న్యాయం జరిగించగలవు. ఈ లోకంలో న్యాయాధికారులను న్యాయం చేయాలంటే నీ కృప నాకు తోడై ఉండాలి అని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రతిదీ కూడా ఆయన మీద ఆధారపడి వెళ్ళాలి. అలా నువ్వు జీవించినట్టంట అట్టి మనసును బట్టి, అట్టి ప్రార్థన బట్టి దేవుడు అట్టి వాటిలో ఆనందిస్తాడట. అంతేగాని ఈ వేలాదినంత విస్తారత గర్భఫలం, జ్యేష్ఠపుత్రుని గర్భఫలం అండి, ఇవేవి కూడా ఆయనకి కావాల్సిందల్లా ఆయన గ్రహించాలి, ఆయన మాటలు గ్రహించాలి. ఇప్పటివరకు గ్రహింపలు ఉంటామని నీతో మాట్లాడాడు దేవుడు, పరిశీలనగా తెలుసుకుంటామని మాట్లాడాడు దేవుడు. ఇక్కడ విన్న తర్వాత కూడా మళ్ళా నువ్వు అదే స్థితిలోకి వెళ్తే నెబుకద్నెజరు ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కోవాలి. అతని కుమారుడైన బెల్షస్సరు ఆ రాత్రే హతులయ్యాడట, చంపబడ్డాడు. అలాంటి పరిస్థితి. మనం జీవం కలిగిన వారసులు కానీ చావుకు వారసులము కాదు, మరణానికి పాత్రలు కాదు, జీవమును మాత్రమే పాత్రలు. మనం జీవము గల దేవుని కుమారులమై ఉన్నాం. ఇందాక మనం ఉత్తర పత్రికలు చదువుకున్న లేఖన భాగాలు 34 కీర్తన మరి 2వ వచనంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషిస్తాడు. ఎంత గొప్ప మాట! దేవుని బట్టి అతిశయించిన మాట చెప్తున్న విధంగా మీలో దీనత్వం ఉంటే, మీలో దీన మనసు ఉంటే, ఇప్పుడు వరకు ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, నీ రక్త సంబంధికులు బట్టి అతిశయించే మనసుని, డబ్బును బట్టి అతిశయించే మనసుని, ఇంటిని బట్టి అతిశయించే మనసుని, సంతానాన్ని బట్టి అతిశయించే మనసుని, వీటన్నింటిని బట్టి అతిశయించే మనసుని విడిచిపెట్టి యెహోవాను బట్టి ఆనందించు మనసు కలుగుతావు. నీలో దీనత్వం వస్తుంది. ఇప్పుడు ఒకరికి కలిగిన శ్రమ బట్టి మన దీనత్వం రావాలి వద్దా? కావండి. ఒకడో దేవునికి విరోధంగా జీవించడం బట్టి, ఒకడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ విరోధంగా జీవించడం బట్టి తన శిక్ష వస్తుంటే మనకి దీనత్వం రావాలద్దా? రావాలి. ఎస్ఐ ఎందుకు శిక్షించబడ్డాడు? ఆయన నేరం చేశాడా? ఆయన ఎక్కడైనా తప్పులు చేశాడా? మనందరూ నేరంలో ఆయన మీద మోపబడి శిక్షించబడినప్పుడు మనలో విధేయత రావాలని, మార్పు రావాలని, వినయం రావాలని. కాబట్టి నీ ఎస్ఐ ఎవరు స్థలం ఆలోచించి నెబుకద్నెజరు రచించాడు, గడ్డి వేశాడు, పశువులతో కలిసి జీవించాడు. మన ఆలోచన అతని కుమారుడు పెంపక జీవితంలో సరైనటువంటి రీతిలో పెంచగా తన త్రాగుబోతు అయ్యాడు, విగ్రహారాధకుడు అయ్యాడు, దేవుని విరోధంగా జీవించాడు. అతని లెక్క చూడబడింది దేవుని ద్వారాగా, ప్రభుత్వం తీసివేయబడింది, వంశాన్ని కోల్పోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు ఏ విషయం అతిశయించలేదు. దావీదు ఎలాంటి వాడు? ఎర్రటి వాడు, రూపవశి ఉన్నాడని చెప్తుంది వాక్యం. దావీదు ఎలాంటి వాడు అండి? చాలా అందగాడు, రూపవశి ఉన్నాడని చెప్తున్నాడు. గులియాతు ఎర్రటి వాడు అయినా సరే అతను దాన్ని బట్టి ఇప్పుడు ఆనందించలేదు, అతిశయించలేదు. దానియేలు దైవజ్ఞానం కలిగిన వాడు, ఆజానుభావుడు, మంచి భయభక్తులు కలిగిన వాడు, ఇప్పుడు కూడా అతిశయించలేదు. దేవుని కొరకే జీవించాడు. యెరూషలేము తట్టు కిటికీలు తీసి ప్రార్థన చేశాడు. అనేక విజయాలు సంపాదించుకున్నాడు, పేరును సంపాదించుకున్నాడు, ప్రఖ్యాతిని సంపాదించుకున్నాడు. దేవుడి మాట దీవించింది కాక. ఒకరి చిన్న ప్రార్థించాడు. మహాపురుషుడు ప్రేమ నమ్మకం కలిగిన ప్రభు, సర్వాధికారి ప్రభు, నీకరమైన శ్రేష్టమైన బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు నాయన నీ దివ్యమైన మాటలతో మమ్మల్ని ప్రభు, నీ మధురమైన మాటలతో మాతో మాట్లాడుతున్నా తండ్రి. నేను శ్రేష్టమైన మాటలతో, శ్రేష్టమైన బోధనతో మమ్మల్ని నింపవుతాను ప్రభు. మాకు సమృద్ధిగా ఆరంభించవుతండి. అతిశయించి మరలా చెప్పిన ప్రభునందే అతిశయించిన నీ దాసుడు చదివించింది ప్రభు. నేను ఎవరు బట్టి అతిశయించున్నాను, దీని దాన్ని మీరు సంతోషించండి ప్రభు. అతిశయించేవాడు దేని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయం జరిగించున్న యెహోవా నేనని నన్ను బట్టి పరిశీలన తెలుసుకోవడం బట్టి గ్రహించిన బట్టి దర్శించడం మాట్లాడే రీతిగా అటు జీవితం నింపడం దయచి మోకరించి ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని తర్వాత బిడ్డ జ్ఞాపకం చేసుకున్నారు. వారు దేని బట్టి దర్శించిన దూరంగా ఉంటున్నారు, నీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు కానీ ప్రభావ, నీ చేత అభివృద్ధి చేయలేకపోతున్నారు. అట్టి విషయాన్ని గ్రహించి తెలుసుకుందాం ప్రభావ. దాన్ని విడిచి నీ ఎత్తుకు వచ్చిందాం ప్రభావ. నీ సంఘాన్ని ఎత్తుకుని నీ చిత్త ప్రకారం తన ప్రభావ తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడంగా నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని నెరవేర్చే మనసుగా జీవించగలగా
ఆ బిడ్డలు ఏ రీతిగా పెంచాలో, ఏ రీతిగా క్రమం ఉంచాలో, ఏ రీతిగా తండ్రి సందులో అప్పగించాలో ప్రభా, దేనిని బట్టి అతిశయించాలో, దేని బట్టి అతిశించకూడదు తగిన జ్ఞానంతో మీరు నింపారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నాతో కూడా మాట్లాడబో మీకు వందనాలు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యం దృష్టి తెలుపకుండా ప్రతి ఒక్కరు ఉదయాన్ని ఫలింప చేయండి. నీరు కట్టిన నారు పెడతాను ప్రభా, అభివృద్ధి చేయండి, ఆశ్రయించండి, రాజ్యాన్ని వారసులు తీసుకెళ్తామని ప్రభు చూపించి నడిపించమని నీ చెప్తే మీదకి మరలా వారంతా ప్రభా, మరి నీ కృపలో మమ్మల్ని భద్రం చేసి మా మందరం కలుసుకుంటాను ప్రభా. మరొకసారి మేము అందరం యాకలు కూడి నీ నామాన్ని మహింపరచి గొప్ప చేసి దినమును దయచేయమని ప్రభు చూపించి నడిపించమని కాపుతల భద్రత అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తిగల నామములో నామపరమతండి. ఆమేన్.